మీనా అతని నుదుటి మీద ముద్దు పెట్టి, నాకు మీరంటే చాలా ఇష్టం ఉంది. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను మా శివ గారిని ధైర్యవంతుడిగా, ఒక పెద్ద బిజినెస్ టైక్యూన్గా చూడాలని ఆశపడుతున్నాను. మీరు అలా అవుతారా? నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను. నన్ను నీకు బిజినెస్ మ్యాన్గా చూడటం ఇష్టమా? చాలా. మీరు కూడా మీ మావయ్య గారిలాగా రెడీ అయ్యి ఎవరికి భయపడకుండా చాలా డేర్గా ఉండండి. మీరు అందరికంటే గొప్ప బిజినెస్ మ్యాన్ లాగా చూడాలని నా కోరిక. నేను అలాగే చేస్తాను అని ఆమె చెయ్యి పట్టుకుని అంటాడు. మీనా నవ్వుతూ, సరే ఇక పడుకోండి, లేట్ అవుతుంది అని చెప్పి పడుకోబెడుతుంది. శివ పడుకుండిపోతాడు. మీనా శివ పడుకున్నాక తను లేచి బయటకు వచ్చి మేరీ సిస్టర్ దగ్గరకు వెళ్తుంది. మేరీ సిస్టర్ మీనాని చూసి, ఏంటి మీనా పడుకోకుండా ఇలా వచ్చావు? సిస్టర్, నాకు అంజలికి ల్యాబ్లో కొంచెం వర్క్ ఉంది. శివ గారు పడుకున్నారు. మీరు కొంచెం శివ గారిని గమనిస్తూ ఉంటారా? ఆయన లేవరు, కానీ ఇక్కడ కొత్త కదా అందుకని అని మొహమాటంగా తడబడుతూ అడుగుతుంది. నువ్వు అంత మొహమాటంగా అడగాల్సిన అవసరం లేదు మీనా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకొని అని నవ్వుతూ చెబుతుంది. మీనా అక్కడ నుండి శివ దగ్గరకు వెళ్ళి అతనికి ఒకసారి చూసి మళ్ళీ తను ల్యాబ్లోకి వెళ్ళిపోతుంది. అంజలి అప్పటికి మీనా కోసం అంతా రెడీ చేసి ఉంచుతుంది. మీనా లోపలికి వెళ్ళి ల్యాబ్ కోట్ వేసుకొని, చేతులకి ఉన్న రింగ్స్, బ్యాంగిల్స్ తీసేసి గ్లౌస్ వేసుకొని ఫేస్కి మాస్క్ పెట్టుకుంటుంది. అంజలి కూడా అలాగే రెడీ అయి ఇద్దరు వర్క్ స్టార్ట్ చేస్తారు. అలా చేస్తూ చేస్తూ వాళ్ళకి టైం ఎంత అయ్యిందో తెలియదు. మెడిసిన్స్ రెడీ అయ్యేసరికి తెల్లవారుజాము 4 అవుతుంది. ఆ మెడిసిన్ ట్యాబ్లెట్ బాగా తయారు చేసి చిన్న గ్లాస్ సీసాలో పెట్టారు. అంజలి, అక్క ఇంకా వెళ్దామా అంటుంది. మీనా టైం చూసి 4 అయ్యింది అంజలి, వెళ్దాం. రేపు మార్నింగ్ టిఫిన్ చేశాక శివ గారికి ట్యాబ్లెట్ వేద్దామని తన కోట్, మార్క్స్, గ్లౌస్ తీసేసి డస్ట్బిన్లో వేసి వాళ్ళ ఇద్దరు ల్యాబ్లో నుంచి బయటకు వచ్చేస్తారు. మీనా అంజలితో ఇంక వెళ్ళి పడుకో అని అంటుంది. అంజలి అలాగే అని నవ్వుతూ తన గదికి వెళ్తుంది. మీనా శివ దగ్గరకు వెళ్తుంది. మేరీ సిస్టర్ అక్కడ సోఫాలో పడుకుంటుంది. మీనా శివ గదిలోకి వచ్చి సిస్టర్ని చూసి నిదానంగా మేరీ సిస్టర్ అని నిద్రలేపుతుంది. సిస్టర్ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న మీనాని చూసి, పని అయిపోయిందా మీనా అని అడుగుతుంది. మీనా నవ్వుతూ, అయిపోయింది. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, సారీ అని అంటుంది. అయ్యో అదేం లేదురా, నువ్వేదైనా అర్జెంట్ అయితేనే వెళ్ళి ఉంటావు అని నాకు తెలుసు. సరే ఇంకేం ఆలోచించకుండా వచ్చి పడుకో, నేను వెళ్తాను అని ఆమె అక్కడి నుండి వెళ్తుంది. మీనా లైట్స్ ఆఫ్ చేసి తలుపులు వేసి పడుకుంటుంది. శివ నిద్ర లేచి ఎప్పట్లాగే యోగా చేసి కాసేపు ఆసనాలు వేసుకొని అక్కడే కూర్చుంటాడు. కమల వచ్చి మీనా డోర్ బెల్ కొడుతుంది. శివ వెళ్ళి డోర్ తీసి ఎదురుగా ఉన్న కమలను చూసి గుడ్ మార్నింగ్ అని విచ్చేస్తాడు. కమల, గుడ్ మార్నింగ్ బాబు, మీనా లేవలేదా? కాఫీ తెచ్చాను అని అంటుంది. శివ డోర్ మొత్తం ఓపెన్ చేసి మీనా పడుకుంది, ఇంకా లేవలేదని ఆమెను పంపిస్తాడు. అయితే మీరు పడుకోండి బాబు, తీసుకోండి బాబు అని కాఫీ శివకిచ్చి తను లేచాక ఇస్తానులే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శివ కాఫీ తాగుతూ బాల్కనీలోకి వెళ్ళి నించుని పిల్లలు కరాటే చూస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి శివ స్నానం చేసి వస్తాడు. శివ మీనా దగ్గరకు వెళ్ళి తన నిద్ర లేపుతాడు. మీనా నిద్ర లేచి ఎదురుగా ఉన్న శివాని చూసి, గుడ్ మార్నింగ్ శివ గారు, ఎంతసేపు అయ్యింది లేచి అని నవ్వుతూ అడుగుతుంది. నేను లేచి యోగా చేసుకొని కాఫీ తాగి రెడీ అయ్యాను. అవునా, టైం ఎంత అయ్యింది అని అక్కడ వాచ్ చూసేసరికి 9 అవుతుంది అని వాష్రూమ్లోకి వెళ్తుంది. శివ తన కోసం అక్కడే కూర్చుని చూస్తూ ఉంటాడు. మీనా స్నానం చేసి రెడీ వచ్చి, శివగారు రండి వెళ్ళి టిఫిన్ చేద్దామని కిందకు తీసుకొని వెళ్తుంది. శివ మీనాను చూసి, ఏమైంది మీనా, నీకు హెల్త్ బాగాలేదా? లేదు, బాగానే ఉంది, కానీ ఎందుకు అలా అడుగుతున్నారు? ఎప్పుడు ఉదయాన్నే నిద్ర లేచేదానివి కదా, అలాంటిది ఈవేళ లేటుగా, అది నేను లేపితే కానీ నువ్వు లేవలేదు, అందుకని. అది రాత్రి నిద్ర పట్టక చాలాసేపు మెలకువగా ఉన్నాను. పడుకునేసరికి బాగా లేట్ అయ్యింది, అందుకని లేవలేకపోయాను. నా ఆరోగ్యం బాగానే ఉంది అని నవ్వుతూ అలా మాట్లాడుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. కమల మీనాను చూసి, ఏంటి మీనా చాలా లేటుగా లేచినట్టున్నావు? అవునక్క, రాత్రి సరిగ్గా నిద్ర లేదు అని అంటుంది. రండి టిఫిన్ పెడతాను అని చెప్పి వాళ్ళ ఇద్దరికి టిఫిన్ ప్లేట్లో పెడుతుంది. ఏంటక్క ఇవాళ స్పెషల్, టుడే సండే కదా మీనా, అందుకే ఉప్మా పెసరట్ గారెలు చేశాను అని వాళ్ళకు పెడుతుంది. మీనా శివాని చూసి, శివ గారు ఇవాళ మీకు ఇష్టమైన టిఫిన్ కడుపు నిండా తినాలి అని నవ్వుతూ అంటుంది. శివ అలాగే అని తల ఊపుతాడు.
అలా ఇద్దరు టిఫిన్ చేశాక కమల మీనాతో, మీనా నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్తుంది. అలాగే అక్క, కానీ నేను ఒకసారి మా రూమ్లోకి వెళ్ళి వస్తాను అని శివాని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. తను రాత్రి తయారు చేసిన ట్యాబ్లెట్స్ తీసి శివాకి ఇచ్చి, మీకు నిన్న బ్లడ్ టెస్ట్ చేశాను కదా, మీ బ్లడ్ బాగా తక్కువగా ఉంది, అందుకే బలానికి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని అతనికి ఇస్తుంది. శివ అది వేసుకుంటాడు. నేను ఒకసారి కిందకి వెళ్ళి వస్తాను అని చెప్తుంది. శివ తన గదిలో ఉంటాడు. శివ మీనాతో, నువ్వు త్వరగా వచ్చే, నాకు బోర్ కొడుతుంది అని అంటాడు. మీనా నవ్వుతూ అలాగే అని చెప్పి కిందకు వెళ్తుంది. శివ గదిలో ఉండలేక బయటకు వచ్చి కిందకు వెళ్తాడు. బయట హాల్లో పిల్లల బ్యాచ్ అంతా ఆడుకుంటూ ఉంటారు. శివాని చూసి చింటూ వెళ్ళి శివ చేయి పట్టుకొని, గుడ్ మార్నింగ్ బావగారు అని పలకరిస్తాడు. గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ విష్ చేస్తాడు. మై నేమ్ ఈజ్ చింటూ, వీళ్ళు నా ఫ్రెండ్స్ అని అక్కడ వాళ్ళని పరిచయం చేస్తాడు. శివ వాళ్ళ అందరినీ నవ్వుతూ చూస్తాడు. బావా, మనం ఆడుకుందామా? ఏమాట? కళ్ళగంతలు ఆడదాం, ఓకేనా? శివ నవ్వుతూ అలాగే అంటాడు. చింటూకి కళ్ళగంతలు కట్టి అందరూ అతని వెనుక నుంచి పట్టుకో పట్టుకో అని అరుస్తారు. అతని పట్టుకోవడానికి వాళ్ళ వెనుక తిరుగుతారు. మీనా వంటగదిలోకి వచ్చి అక్కడ వాళ్ళ కమల అక్క ఏది అని అడుగుతుంది. మేరీ సిస్టర్ దగ్గరకు వెళ్ళటం చూశాను అని చెప్పారు. మీనా మేరీ సిస్టర్ గది దగ్గరకు వస్తుంది. అప్పటికే కమల మేరీ సిస్టర్ సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. మీనాను చూసి మాట్లాడుకోవటం ఆపేశారు. కమల దగ్గరికి వెళ్ళి, అక్క ఏదో మాట్లాడని అన్నాం, ఏం విషయం గురించక్క? మేరీ సిస్టర్ కమల ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, కమల మీనాతో, నేను ఒకటి అడుగుతాను, నాకు నిజం చెప్తావా? ఏంటక్క అది అని నవ్వుతూ అడుగుతుంది. కమల, నీకు నీ ఆయనకి మధ్య దాంపత్య బంధం ఏర్పడిందా? మీనా కమల అడిగిన దానికి షాక్ అవుతూ, ఎందుకక్క అలా అడిగావు? నిన్న ఉదయం కాఫీ ఇవ్వడానికి మీ గదికి వచ్చినప్పుడు నువ్వు సోఫాలో పడుకొని ఉన్నావు. మీ ఆయన బెడ్ మీద నుంచే లేచి వచ్చి తలుపు తీశాడు. మీరు ఇద్దరు వేరువేరుగా పడుకుంటున్నారు, అందుకని అడుగుతున్నాను. అదేం లేదక్క, నాకు రాత్రి నిద్ర పట్టక అలా పడుకున్నాను అంతే. కమల మీనా దగ్గరికి వెళ్ళి, చూడు మీనా, నేను పెళ్ళైన దాన్ని భార్యతో ఎలా ఉంటాడో నాకు తెలుసు. నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు, ఏమైంది? ఎందుకు మాతో చెప్పడం లేదు? చెప్పడానికి ఏమీ లేదు అక్క. ఆయన ఎవరో ఏంటో తెలియకుండానే, ఆయన్ను చూడకుండానే పెళ్ళికి ఒప్పుకున్నాను. అలా మా పెళ్ళి జరిగిపోయింది. మొదటి రాత్రి ఎన్నో ఆశలతో గదిలోకి అడుగు పెడుతుంది ఆడపిల్ల. నేను ఆయన్ని మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను. ఆ రోజు గదిలో ఆయన ప్రవర్తించిన తీరుకి, నాతో ఆయన నడుచుకున్న నడవడికను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాతే తెలిసింది ఆయన మెంటల్ కండిషన్ బాగాలేదు అని. ఆ పరిస్థితిలో ముందు ఆయన్ని మామూలు మనిషిగా మార్చాలని అనుకున్నాను. కానీ ఆయనతో శారీరకంగా కలవాలని ఎప్పుడూ అనుకోలేదు. ముందు ఆయన మనసులో నేను చోటు సంపాదించుకోవాలి. మా మనసులో ఒకరితో ఒకరు ముడిపడితేనే ఎటువంటి బంధమైన నిలబడేది. అంతేకాని ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితిలో ఆయనకి ఏమీ తెలియకుండా ఆయన నా సొంతం అవ్వటం నాకు ఇష్టం లేదు. శివగారు మారి ఆయనంతటా ఆయన నన్నుగా ఇష్టపడి దగ్గరకు తీసుకుంటే అప్పుడు మా ఇద్దరి బంధం ఒకటిగా శాశ్వతంగా అయినట్లు అని అంటుంది. కమల, ఒకవేళ ఆ అబ్బాయిలో ఎప్పటికీ మార్పు రాకపోతే వస్తుందక్క. నిజానికి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయనలో మార్పు కూడా త్వరలోనే వస్తుంది అనే నమ్మకం నాకుంది. నువ్వు అన్నట్లుగా ఒకవేళ రాకపోతే రాధకి కృష్ణుడికి మధ్యలో ఎటువంటి శారీరక సంబంధం లేకున్నా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమతో జీవితాంతం సంతోషంగా గడిపేశారంట. ఆయన భర్తతో శారీరక సంబంధం ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారా? వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ చాలు. ఆ భార్యాభర్తల బంధం ఆనందంగా ఉండాలి. నాకు శివగారితో అలాగే ఉండాలని ఉంది, అంతే. మిగిలిదిన తలరాత ఎలా రాసి పెట్టిందో అలాగే జరుగుతుందక్క. నేను మాత్రం ఎప్పుడూ ఆయన్ని ప్రేమిస్తూ ఉంటాను. నా మీద ఆయన చూపించే ప్రేమ ఒక్కటి చాలు. ఇక నేను ఆయన నుండి ఏది ఆశించను. మీరు నా గురించి కంగారు పడకండి, నేను వెళ్తాను. ఆయన నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని మేరీ సిస్టర్ గది నుంచి బయటకు వచ్చి హాల్లోకి వచ్చేసరికి శివ అక్కడ పిల్లలతో నవ్వుతూ ఆడుకుంటూ ఉంటాడు. మీనా శివాని చూసి, ఈయనెప్పుడు వచ్చారు కిందకి అని తన పిల్లల దగ్గరికి వెళ్తుంటే శివ మీనాను చూసి తన దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని, రా, నువ్వు కూడా ఆడుదువు కానీ, పిల్లలతో చాలా బాగా ఆడుకుంటున్నాం అని పిలుస్తాడు. మీనా నవ్వుతూ, మీరు ఆడుకోండి శివగారు, నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. వద్దు, నువ్వు నాతో ఆడాలి, రా అని పిలుస్తాడు. పిల్లలు కూడా, అవునక్క, నువ్వు రా అక్క ఆడదాం అని వాళ్ళు కూడా బ్రతిమిలాడుతారు. మీనా అలాగే వస్తాను అని నవ్వుతూ వాళ్ళతో ఆడుకుంటుంది. పిల్లలు శివ కళ్ళకి కళ్ళగంతలు కడతారు. అతని అటు ఇటు రెండు తిప్పి, పట్టుకో బావా అని వదిలి వాళ్ళంతా దూరంగా ఉంటారు. ఆశ్రమంలో ఉండే పెద్దవాళ్ళు కూడా వీళ్ళని చూస్తూ నవ్వుతూ ఉంటారు. పిల్లలు బావగారు ఇటు అని పిలుస్తారు. మీనా శివగారు ఇటు అని పిలుస్తుంది. శివ మీనా పిలిచిన వైపు వెళ్తూ ఉంటే ఆమె వెనక్కి అడుగు వేస్తూ అక్కడ దివాన్ కట్టు ఉండటంతో తను అలాగే నిల్చుండిపోతుంది.
కమల మేరీ సిస్టర్ కూడా వీళ్ళ ఆటని చూస్తూ ఉంటారు. కమల అరటిపండు తింటూ దాని తొక్కని ఎవరూ చూడకుండా శివ కాళ్ళ కింద వేస్తుంది. శివ చూసుకోకుండా ఆ తొక్క మీద కాలు వేసి జారి ఎదురుగా ఉన్న మీనా మీద పడతాడు. ఇద్దరు వెళ్ళి దివాన్ సెట్ మీద పడతారు. శివ మీనా మీద పడటంతో అతని పెదవులు ఆమె పెదవులను తాకుతాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన అందరూ లేచి ఏమైనా అయ్యిందేమో అని వీళ్ళకి అని మీనా అరుస్తూ వీళ్ళని చూస్తూ నవ్వుకుంటారు. మీనా షాక్తో శివాని అలాగే చూస్తూ ఉంటుంది. శివ తన కళ్ళకు కట్టిన గుడ్డని తీసేసి ఎదురుగా ఉన్న మీనాని చూస్తాడు. తనను చూసి వెంటనే పైకి లెగుస్తాడు. మీనా కూడా పైకి లేపుతాడు. మీనా అక్కడ ఉన్న అందరినీ చూసి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతాడు. లేదు శివగారు, ఏం తగలలేదు అని నిదానంగా చెప్పి నేను ఆడను, మీరు వాళ్ళతో ఆడుకోండి సిగ్గుపడుతూ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అందరూ మీనా వెళ్తున్న వైపు చూసి నవ్వుకుంటారు. మీనా తన గదిలోకి వెళ్ళి శివ తన మీద పడి అనుకోకుండా పెట్టుకున్న ముద్దుని గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకుంటుంది. శివ పిల్లలతో ఆడుకుంటాడు. మేరీ సిస్టర్ కమల వైపు చూసి అరటిపండు తిన్నాక తొక్కెక్కడ పెడితే అక్కడ వేయకూడదు, దాన్ని డస్ట్బిన్లో వెయ్యాలి అని నవ్వుతుంది. కమల సిస్టర్ని చూసి నవ్వుతూ అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఏదైనా కెమిస్ట్రీ జరిగితేనే కదా వాళ్ళ ఒకటయ్యేది అని చెబుతుంది చిన్నగా. సిస్టర్ నవ్వుతూ తన రూమ్లోకి వెళ్తుంది. మేరీ సిస్టర్ రూమ్లోకి వెళ్ళి ఎవరికో కాల్ చేసి మాట్లాడుతుంది. కొంచెం సేపటి తర్వాత అంజలి వచ్చి మీనాతో అక్క అని పిలుస్తుంది. చెప్పు అంజలి. ఏంటక్క అంత సంతోషంగా ఉన్నా? మొహమంతా వెలిగిపోతుంది, బొగ్గలు ఎర్రగా మందార మొగ్గల్లా మెరిసిపోతున్నాయి, ఏంటి సంగతి అని కళ్ళు ఎగరేసి నవ్వుతూ అడుగుతోంది. మీనా సిగ్గుపడుతూ ఏం లేదు, ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు? బావగారికి మార్నింగ్ ట్యాబ్లెట్స్ వేశాను కదా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్ లాగా ఏదైనా అనిపించిందా అని అడుగుతుంది. లేదు, ట్యాబ్లెట్ వేసుకున్నాక ఆయన నిద్రపోలేదు, అదిగో చూసావుగా పిల్లలతో ఎలా ఆడుకుంటున్నారు అని నవ్వుతూ అంటుంది. చూశాను, మీ ఇద్దరు కింద మీద పాఠం ముద్దు పెట్టుకోవటం అన్నీ చూశాను అని నవ్వుతుంది. మీనా సిగ్గుపడుతూ అది ఏదో అనుకోకుండా జరిగింది, నువ్వు నన్ను మరీ మూసేయాల్సిన అవసరం లేదు, వెళ్ళు అని చెబుతుంది. నేను వెళ్తే నువ్వు కలలో బావగారితో కలిసి డూయట్ వేసుకుంటావా? రాకాసే, నీకు సిగ్గు లేదు అసలు అని అంజలిని కొడుతుంది. అంజలి, నేను వెళ్తాను, నువ్వు మీ ఆయన్ను కొట్టుకుంటావో ముద్దు పెట్టుకుంటావో నా ఇష్టం అని అక్కడి నుంచి పరుగు అందుకుంటుంది. దొరికిపోతే మీనా కొడుతుంది అని మీనా అక్కడే నవ్వుతూ కూర్చుండిపోతుంది. శివ పైకి వచ్చి మీనా పక్కన కూర్చుని మీనా నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి భోజనం చేద్దామా అని అంటాడు. మీనా టైం చూసి 12 కదా అయ్యింది, అప్పుడే ఆకలిగా ఉందా అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తుంది. శివ మీనా వెళ్దామా అని మళ్ళీ పిలుస్తాడు. మీనా సరే శివగారు వెళ్దాము అని ఇద్దరు కిందకు వెళ్తారు. కమల వీళ్ళని చూసి ఏంటి మీనా, ఏం కావాలి? అక్క, శివగారికి ఆకలి ఉందంట, భోజనం రెడీ అయ్యిందా అని అడుగుతుంది. అయింది మీనా, రండి వడ్డిస్తాను అని ముందుగా వండిన వంటలు అన్నమాన్ని ఒక విస్తరిలో పెట్టి మంచినీళ్ళు గ్లాస్ మీనా చేతికి ఇచ్చి ఇవి తీసుకుని వెళ్ళి పైన పెట్టేసిరా, నేను ఇక అన్నం వడ్డిస్తాను అని చెప్తుంది. మీనా శివతో మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తన టెర్రస్ పైకి వెళ్ళి అక్కడ విస్తరాకల మంచినీళ్ళు పెట్టి దండం పెట్టుకుని కిందకు వస్తుంది. శివ మీనాను చూసి నువ్వు భోజనం ఎవరికి తీసుకువెళ్ళావు అని అడుగుతుంది. నేను భోజనం తీసుకువెళ్ళింది ఈ ఆశ్రమ ఫౌండర్, తను చనిపోయారు, తన వల్ల ఇక్కడ ఎంతోమంది బ్రతుకున్నారు, అందుకే ఇక్కడ ఏం వండినా ముందుగా ఆమెకు పక్కన తీసి మిగిలింది అందరూ తింటారు అని చెప్తుంది. ఎందుకు అలా తీయడం, ఆమె తినదు కదా. కమల వచ్చి బాబు దేవుడు తినడు అని తెలిసిన మన నైవేద్యం పెడతాం ఎందుకు, అలా పెడితే ఆయన మనకి ఎటువంటి కష్టాలు కలగకుండా చూస్తాడని, అలాగే ఆ భోజనం కూడా ఆమె తినదు, కానీ కాకి రూపంలో వచ్చి తింటుందని చిన్న నమ్మకం, ఆమె చూపు ఎప్పుడూ మనపై చల్లగా ఉండాలని ఆశబాబు అని నవ్వుతూ చెబుతుంది. ఎవరు ఆమె పేరేంటి? ఆమె పేరు కమల చెబుతూ ఉంటే మీనా కమల తాగు అక్క, నువ్వు అలా చెప్తూ ఉంటే ఆయన వింటూనే ఉంటారు అని శివాని చూసి ఆకలి అన్నారు కదా, ముందు మీరు తినండి అని చెప్తుంది. శివ తింటూ ఉంటాడు. అలా ఇద్దరు తినేసి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. కమల మీనని చూసి ఎందుకు వాళ్ళ అమ్మగారి పేరు చెప్పనివ్వలేదు అని ఆలోచిస్తుంది. వీళ్ళు గదిలోకి వెళ్ళాక మీనా శివాని చూసి శివగారు పిల్లలతో బాగా ఆడుకున్నారా? ఆడుకున్నాను మీనా, అందుకే నాకు తొందరగా ఆకలి వేసింది. ఏమో తెలియదు భుజాలెగరేస్తాడు. మరి మీకు నిద్ర రావటం లేదా? లేదు, నాకు నిద్ర రావటం లేదు. పజిల్ బుక్ ఓపెన్ చేసి దాన్ని సాల్వ్ చేయండి. అలాగే అని పజిల్ బుక్ పట్టుకొని కూర్చుంటాడు. మీనా శివాని చూస్తూ ఉంటుంది. మీనాతో శివ మళ్ళీ నాకు ఆకలిగా ఉంది అని అంటాడు.
మీనా శివాని చూసి ఇది మెడిసిన్ ఎఫెక్ట్ అనుకుంటా, ఈయనకి విపరీతమైన ఆకలి వేస్తుంది అని శివాతో మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మీకు తినడానికి ఏదైనా తీసుకువస్తాను అని కిందకు వెళ్తుంది. బయట నుండి కొరియర్ అని వినిపెట్టడంతో మీనా బయటకు వెళ్ళబోతుంటే మేరీ సిస్టర్ వచ్చి మీనా అది నేను తీసుకుంటాను కానీ వెళ్ళు అని అంటుంది. మీనా వంటగదిలోకి వెళ్ళి శివాకి బిస్కెట్స్ కాఫీ తీసుకొని బయటకు వచ్చేసరికి మేరీ సిస్టర్ కొరియర్ తీసుకొని లోపలికి వస్తుంది. మీనా అది చూసి ఏంటిది, జెస్సీ సిస్టర్కి మెడిసిన్ అయిపోతే తెప్పించాను అని ఆమె చేతిలో ఉన్న వాటిని చూసి ఇది ఎవరికి మీనా? శివ గారికి సిస్టర్, ఆయన ఆకలి అన్నారు. అవునా సరే తొందరగా తీసుకొని వెళ్ళు అని చెప్పి తను అక్కడి నుంచి తన గదిలోకి వచ్చి ఎవరికో కాల్ చేసి నాకు అందింది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. మీనా శివ రూమ్లోకి వచ్చి స్నాక్స్ కాఫీ శివకి ఇస్తుంది. వాటిని తింటూ నువ్వు తినవా అని అడుగుతాడు. లే శివ గారు నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని చెప్తుంది. శివ పజిల్ బుక్ మీనాకి ఇచ్చి నువ్వు దీన్ని చూడు నేను తింటాను అని చెప్తాడు. మీనా నవ్వుదు మీరు అప్పుడే దీన్ని చేసేసారా? ఓ చేసేసాను. మీనా దాన్ని చూసంతా కరెక్ట్గా చేసేసారు, మీకు పజిల్ సాల్వ్ చేయడం కష్టంగా లేదా? లేదు చాలా సరదాగా ఉంది. మీనా శివాని చూసి మీలో ఏదో పవర్ ఉన్నట్లుగా సాధారణ మనిషి కంటే కూడా మీ ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువగా నాకు అనిపిస్తున్నాయి. అందుకేనా అంత చిన్న వయసులో స్టడీస్ కంప్లీట్ చేశారు. ఏదైనా సరే ఒకసారి చూస్తే పట్టేస్తున్నారు. ఈ మెంటల్ డిస్టర్బెన్స్ తగ్గిపోద్ది. మీ టాలెంట్తో మీ తల త్వరగా గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వటం ఖాయం అని మనసులో అనుకుంటుంది. అలా మాటలతో సాయంత్రం వరకు గడిపేస్తారు. మేరీ సిస్టర్ కమల దగ్గరికి వచ్చి రాత్రి భోజనంతో పాటు ఆశ్రమంలో అందరికీ పాయసం తయారు చేయించు కమల అని అంటుంది. ఇప్పుడు ఎందుకు సిస్టర్, మీనా వాళ్ళు వచ్చాక మనం వాళ్లకు స్పెషల్గా స్వీట్ ఏం చేసి పెట్టలేదు. నువ్వు పాయసం చాలా బాగా చేస్తావు కదా అందుకు అని చెబుతుంది. కమల నవ్వుతూ అలాగే అని అంటుంది. టైం 7 అయ్యేసరికి మేరీ సిస్టర్ మీనా దగ్గరికి వచ్చి మీనా నీ పిలుస్తుంది. మీనా బయటకు వచ్చి చెప్పండి సిస్టర్, భోజనం టైం అయ్యింది, ఆఫ్టర్నూన్ ఎప్పుడు తిన్నారు, రండి డిన్నర్ చేదురు అని పిలుస్తుంది. మీనా శివాని చూసి శివ గారు డిన్నర్కి వెళ్దామా? ఆమె వెళ్దాం నాకు ఆకలిగా ఉంది అని పొట్ట మీద చెయ్యి పెట్టుకొని అంటాడు. సిస్టర్ మీనా శివాని చూసి నవ్వుతారు. మీనా రండి అని పిలుస్తుంది. ఇద్దరు భోజనానికి వెళ్తారు. కమల వాళ్ళకు వడ్డిస్తూ ముందుగా మీకు పాయసం వడ్డించనా అని అడుగుతుంది. మేరీ సిస్టర్ వద్దు కమల, ముందు స్వీట్ తింటే అన్నం తినలేదు, ముందు అన్నం పెట్టు ఆ తర్వాత స్వీట్ తింటారు అని చెప్తుంది. కమల వాళ్ళకు అన్నం వడ్డిస్తుంది. వాళ్ళు తింటూ ఇవాళ పాయసం ఏంటి సిస్టర్, ఎనీథింగ్ స్పెషల్ అని నవ్వుతూ అడుగుతుంది మీనా. ఏం లేదు మీనా, పిల్లలకి ఎందుకో చేసి పెట్టాలని అనిపించింది, అందుకే కమల అయితే బాగా చేస్తుందని చేపించాను అని చెబుతుంది. కమల సిస్టర్ ఫేస్ అంతే అలాగే చూస్తుంది. సిస్టర్ కమలకి సైగ చేస్తుంది. కమల అలాగని తల ఊపి వాళ్ళకి కావాల్సినవి వడ్డించి వాళ్ళు తింటూ ఉంటే మేరీ సిస్టర్ పక్కకు వెళ్ళి 2 గ్లాసులు తీసుకొని వాటిలో పాయసం పోసి స్పూన్ వేసి తీసుకొస్తుంది. వాళ్ళు తిని హ్యాండ్ వాష్ చేసుకున్నాక వాళ్ళకు పాయసం గ్లాసులు ఇస్తుంది. మీనా శివ వాటిని తీసుకొని తాగుతాడు. శివ పాయసం చాలా బాగుందని అంటాడు. మేరీ సిస్టర్ నవ్వుతూ నీకు కావాలంటే ఇంకో గ్లాసుల పాయసం మీ గదికి పంపిస్తాను అని చెబుతుంది. శివ నాకు కావాలి అని అంటాడు. మీనా నేను గదికి తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని అంటుంది. శివ పాయసం తినేసి తన గదికి వెళ్ళిపోతాడు. మీనా కమలతో అక్క పాయసం చేయాలంటే ఎవరైనా నీ తర్వాతే తెలుసా, నీకు దానిలో గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు అక్క అని నవ్వుతుంది. కమల పొడిగించాలే, నాకంటే బాగా చేసేవాడు లేరా ఏంటి? మీనా నవ్వదు. మరీను అని ఏంటి ఇంకా స్నానం చేయలేదా? లేదక్క వెళ్దాం అనుకున్నాను, భోజనం పిలిచారు, శివగారు ఆకలి అన్నారు కదా అని వచ్చేసాను అంతే, ఇప్పుడు వెళ్ళి చెయ్యాలి. కమల చక్కగా స్నానం చేసి ఇలా నైట్ డ్రెస్ కాకుండా చీర కట్టుకోమేనా. అబ్బా అక్క నైట్ టైం సారీనా, చెప్పించేయమేనా, మీ ఆయనకి నీ మీద ప్రేమ పుట్టాలి అంటే ఆ మాత్రం చేయలేవా ఏంటి అని అంటుంది నవ్వుతూ. అబ్బో అయినా మా ఆయనకి నేను చీర కడితేనే ప్రేమ పుడుతుందా, ఆయన మా ఆయనకు నేనంటే చాలా ప్రేమ ఉంది తెలుసా అని సిగ్గుపడుతూ అంటుంది. కమల మేరీ సిస్టర్ మీనని చూసి నవ్వుతూ మా మీన సిగ్గుపడటం ఈ మధ్య చూస్తున్నాను. కమల ఈ సిగ్గులు నా దగ్గర కాదు మీ ఆయన దగ్గర చూపించమ్మా అని నవ్వుతుంది. మేరీ సిస్టర్ మీనాకు పాయసం గ్లాస్ వాటర్ బాటిల్ ఇస్తుంది. అది తీసుకొని మీనా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. మీనా వెళ్ళేసరికి శివ స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకుంటాడు. మీనా శివని చూసి ఏంటి శివ గారు అప్పుడే ఫ్రెష్ అయ్యారా? అవును నాకేదో అనీజీగా అనిపించి స్నానం చేశాను. మీనా మార్నింగ్ నుండి మీకు నిద్ర లేదు కదా అందుకే అలా ఉంది, పడుకోండి అని తన రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంది. మీరు పాయసం కావాలని అన్నారు కదా తీసుకువచ్చాను అని అక్కడ పెడుతుంది. నేను స్నానానికి వెళ్తున్నాను అని తన టవల్
నైట్ డ్రెస్ తీసుకోకపోతే కమల అన్నది గుర్తుకు వచ్చి నవ్వుతూ నైట్ డ్రెస్ పక్కన పెట్టి సారీ తీసుకుని వెళ్తుంది. స్నానానికి వెళ్ళి డ్రెస్ తీసేసి స్నానం చేసిన తర్వాత సారీ కట్టుకోబోతుంటే పైనుంచి బల్లి ఆమె కుడి భుజం మీద పాటంతో భయపడి గట్టిగా అరుస్తుంది. శివ మీనా అరుపులకి పడుకున్నవాడు కాస్త లేచి మీనా అని పడుకున్నవాడు కాస్త బెడ్ దిగి లేచి నుంచుంటాడు. మీనా భయంతో డోర్ ఓపెన్ చేసి సారీని ఆమె గుండెల మీద అడ్డుగా పెట్టుకొని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి బెడ్ దగ్గర ఉన్న శివ మీద పడుతుంది. ఒక్కసారిగా అలా పడేసరికి అతను ఆమెను ఆపలేక శివ మంచం మీద పడతాడు. మీనా శివ మీద పడుతుంది. అతను అప్రయత్నంగా తన లేపాలి అని తన నడుమని పట్టుకుంటాడు. మీనా శివ అలా పట్టుకోవడంతో అతని కళ్ళలో అలాగే చూస్తుంది. ఒకరికొకరు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. శివ మీనాతో ఏమైంది మీనా అని ఆమె చిన్నగా అడుగుతాడు. శివగారు బాత్రూంలో బెల్లుంది, అది నా భుజం మీద పడింది అని బల్లి పడిన దగ్గర చూపిస్తుంది. అతను ఆమె భుజంపై చూస్తూ ఆమెను అంతే చూస్తుంటాడు. మీనా సిగ్గుతో తల కిందకు దించి తను పైకి లేవకపోతే అతను తన చేతుల నడుమున గట్టిగా పట్టుకుంటాడు. శివతో నేను పైకి లెగుస్తాను అని అంటుంది. లెగు అంటాడు. మీరు నన్ను వదలండి అని చిన్నగా చెప్తుంది. శివ తన చేతులను ఆమె నడుము మీదకు నుండి తీసేస్తాడు. ఆమె పైకి లేచి చేతిలో ఉన్న చీరను చూసి సిగ్గుపడుతూ తలంచుకుంటుంది. శివ మీనా వైపు అలాగే చూస్తాడు. మీనా, ఎందుకంటే అలా చూస్తున్నారు మీరు? కళ్ళు మూసుకుంటే నేను చీర కట్టుకుంటాను అని అంటుంది. శివ నవ్వుతూ చీరలోనే కాదు, ఇలా కూడా చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. ఆమెకు అతని మాటల్లో ఏదో తేడాగా అనిపించి, ఏంటి శివగారు అలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నాను అని ఆమె దగ్గరకు అడుగులు వేస్తాడు. మీనా వెనక్కి అడుగులు వేస్తూ ఆగండి అని అతనికి తన చేతిని అడ్డుపెట్టి గుండెల మీద పెడుతుంది. అతని ఆమె చేతిని తీసుకొని తన పెదాలతో ముద్దు పెట్టి ఆమెను గట్టిగా కౌగులించుకొని ఆమె మెడవంపుల్లో తలపెట్టి ముద్దులు పెడుతూ ఒక చెయ్యి నడుం మీద ఒక చెయ్యి ఆమెను చుట్టుకొని వీపు మీద తడుముతూ ఉంటాడు. మీనాకి ఏదోలా అనిపించి అతని గట్టిగా కౌగులించుకుంటుంది. శివ నిదానంగా తనని వదలకుండా బెడ్ మీదకి చేరవేస్తాడు. ఒకరి మీద ఒకరు వాళ్ళకి ఉన్న ప్రేమతో కలిసి ఒక్కటవుతారు. ఆ రాత్రి వాళ్ళకి ఒక రకమైన మధురమైన కలయికగా మిగిలిపోతుంది. మంచి నిద్రలో ఉన్న మీనాకి డోర్ సౌండ్ ఎక్కడో వినపడుతుంది. మళ్ళీ మళ్ళీ డోర్ సౌండ్ వినపడడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా ఉన్న శివాన్ని చూసి కంగారు పడకండి, నేను ఇక్కడ ఉన్నాను ఏంటి అనుకుని తనని తాను చూసుకుంటుంది. ఆమె చేతులు కాస్త అతని మీద వేసి ఉంటాయి. అవి వెనక్కి తీసుకుంటే తన ఒంటి మీద డ్రెస్ ఉండదు. ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పి ఉంటుంది. వెంటనే ఆమె అతనికి దూరం జరిగి కింద నుండి ఉన్న చీరను తీసుకుని కట్టుకొని అద్దంలో ఒకసారి తన జుట్టు నుండి బొట్టు పెట్టుకుని తలుపు తీస్తుంది. ఎదురుగా ఉన్న కమలను చూసి నువ్వేంటక్క ఇంత ఉదయాన్నే అని అడుగుతుంది. ఉదయాన్నేనా అని నవ్వుతూ ఇంత టైం అయినా మీరు కిందకి రాకపోయేసరికి నేనే మీ కాఫీ తెచ్చాను అని అంటుంది. మీనా తీసుకుని నేను రెడీ అయి వస్తాను అని అంటుంది. కమల మీనాని చూసి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీనా అక్కడ ఉన్న గోడ గడియారం టైం చూస్తుంది. 9 అవుతుంది. కాఫీ కప్ అక్కడ పక్కన పెట్టేసి సోఫాలో కూర్చుండిపోతుంది. శివాని చూసి ఏం జరిగింది రాత్రి? అసలు నేను ఎందుకు శివగారి పక్కన పడుకున్నాను? నా ఒంటి మీద సారీ లేదు. అసలు మా ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా అని ఆలోచిస్తూ లేచి స్నానానికి వెళ్తుంది. తన ఒంటి మీద ఉన్న కమిలిన గాయాల మీద నీళ్లు పడగానే నొప్పిగా అనిపిస్తుంది. స్నానం చేసి వచ్చి శివాని నిద్ర లేపుతుంది. శివ లేచి నాకు నిద్ర వస్తుంది మీనా అని మత్తుగా అంటాడు. శివగారు టైం 9:30 అయ్యింది. టిఫిన్ చేసి మళ్ళీ పడుకోండి అని అంటుంది. శివ నిద్రలేచి స్నానానికి వెళ్ళి వస్తాడు. ఇద్దరు నార్మల్గా కిందకు వెళ్తారు. కమల మీనాని చూసి నవ్వుతూ ఏంటి మీనా లేట్ అయ్యింది? మీనా ఏం లేదక్క అని ఇద్దరు కూర్చుంటారు. కమల టిఫిన్ పెడుతూ మీనా వైపు చూస్తుంటే మీనా తింటూ ఏంటక్క అలా చూస్తున్నారు? అదేం లేదు, నీ మొహం ఎందుకు పీకిపోయినట్లు ఉంది, రాత్రి సరిగా నిద్రపోవట్లేదా అని అడుగుతుంది. అదేం లేదక్క బాగానే పట్టింది అని అంటుంది. తినేసి మీనా శివతో మీరు గదికి వెళ్ళండి, నేను మేరీ సిస్టర్ని కలిసి వస్తాను అని చెప్పి తను మేరీ సిస్టర్ దగ్గరకు వెళ్తుంది. మేరీ సిస్టర్ మీనాని చూసి ఏంటి మీనా ఎలా వచ్చావు? సిస్టర్ మేము ఈవేళ బయలుదేరుతాము. అప్పుడే ఎందుకు మీనా, కొన్ని రోజులు ఉండొచ్చుగా. లే సిస్టర్, అక్కడ కొంచెం వర్క్ ఉంది, అందుకే వెళ్ళాలి. సరే అప్పుడప్పుడు వస్తూ ఉండు. అలాగే సిస్టర్ అని నవ్వుతూ చెప్పి పైకి వెళ్ళిపోతుంది. శివ దగ్గరికి వెళ్ళి శివగారు మనం ఈవేళ హైదరాబాద్ వెళ్దాం. అప్పుడైనా ఎందుకు అక్కడికి ఇక్కడే ఉండిపోదాం. ఎందుకు శివగారు మీరు ఇక్కడ బాగా నచ్చిందా? అవును నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నన్ను ఎవరు ఏమీ అనరు. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, నాతో అందరూ ఆడుకుంటున్నారు. నాకు అక్కడికి రావాలనే లేదు. అయితే మరి నాకు మీరు ఇచ్చిన మాట ఏం చేస్తారు? ఏమిచ్చాను? అదేంటి అప్పుడే మర్చిపోయారా? మీరు మళ్ళీ బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకుంటాను అన్నారు.
అది అవును కదా, సారీ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను, వెళ్ళి రెడీ అవుతాను అని డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తుంటే మీనా శివగారు అని పిలుస్తుంది. ఏంటి మీనా, మీరు ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు, ఓకేనా? అలాగే అని తల ఊపి ట్యాబ్లెట్స్ వేసుకుని డ్రెస్ చేంజ్కి వెళ్తాడు. మీనా ఇద్దరు బెట్టల్ బ్యాగ్లో సర్ది బయటకు వచ్చి ఇంకో అమ్మాయిని పిలిచి డ్రైవర్ని రమ్మని చెప్పు అని అంటుంది. అలాగే అక్క అని ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. శివ రెడీ అయి బయటికి వస్తాడు. ఇద్దరు బ్యాగ్ తీసుకుని కిందకు వస్తారు. మేరీ సిస్టర్, కమల, అంజలి అందరూ బయటకు వస్తారు. మీనా వాళ్ళని చూసి సిస్టర్ దగ్గరికి వెళ్ళి వస్తా సిస్టర్ అంటుంది. సిస్టర్ నవ్వుతూ మీనాను చూసి అబ్బాయి జాగ్రత్త అని నవ్వుతూ అంటుంది. అలాగే సిస్టర్ అని అంటుంది. అంజలి దగ్గరకు వెళ్ళి బాయ్ అంజలి అని హక్ చేసుకుంటుంది. బాయ్ అక్క అని అంజలి కూడా నవ్వుతూ చెబుతుంది. మీనా కమలతో అక్కడ ఉన్న అందరితో పెద్దవాళ్ళతో కూడా వెళ్ళి వస్తాను అని చెబుతుంది. శివ పిల్లలేరి అని అడుగుతాడు. అందరూ స్కూల్కి వెళ్ళారు అని కమల చెబుతుంది. అవునా అని దిగులుగా ఫేస్ పెడతాడు. మీనా శివాన్ చూసి నవ్వుతూ మనం అక్కడికి వెళ్ళాక వీడియో కాల్ చేసి మాట్లాడదాం అని అంటుంది. సరే అని తల ఊపుతాడు. డ్రైవర్ రావటంతో అతని లగేజ్ ఇచ్చి అందరికీ బాయ్ చెప్పేసి ఇద్దరు కారు ఎక్కుతారు. మీనా శివాన్ చూసి ఎందుకు అలా ఉన్నారు, ఎందుకో తెలియదు మీనా, నాకు అక్కడ అందరినీ వదిలి వెళ్ళాలని లేదు అని అంటాడు. మీరు మరీ అంత బాధపడకండి శివగారు, అప్పుడప్పుడు అందరికీ కాల్ చేసి మాట్లాడదాం. మీరు రేపు మార్నింగ్ నుంచి కరాటే క్లాస్కి వెళ్ళాలి కదా అని అడుగుతుంది. వెళ్తాను. సరే అయితే కాసేపు పడుకోండి అని చెబుతూ శివ కిటికీల నుంచి బయటకు చూస్తూ కూర్చుంటాడు. మేరీ సిస్టర్ ఎవరికో కాల్ చేసి మాట్లాడుతుంది. మీరు చెప్పినట్టే చేశాను, అంతా మనం అనుకున్నట్టే జరిగింది, తను హైదరాబాద్ బయలుదేరింది అని చెప్తుంది. వాళ్ళేదో చెప్పేసరికి అలాగే అని కాల్ కట్ చేస్తుంది. కమల మేరీ సిస్టర్ దగ్గరకు వస్తుంది. సిస్టర్, కమలను చూసి ఏంటి ఇలా వచ్చావు? మీనా ఎందుకు? సిస్టర్ సడన్గా వెళ్ళిపోయింది, ఏదో వర్క్ ఉందంట అందుకే వెళ్ళాలి అని అంది. తను మనతో ఉంటే చాలా బాగుండేది, అందుకే తను వెళ్ళిపోయేసరికి మనసుకి ఏదో లాగా అనిపించింది, ఏదైనా సీరియస్ మ్యాటర్ ఏమో అని అడిగాను. సిస్టర్ నవ్వుతూ అదేం లేదు, మీరు వెళ్ళి పని చేసుకోండి, సాయంత్రం అయ్యేసరికి మీనా వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు. శివ మీనా కార్ దిగి బయటకు వచ్చి లోపలికి వెళ్తారు. పూజ వెళ్ళని చూసి హాయ్ అక్క, ఐ మిస్ యూ అని వెళ్ళి మీనాని హక్ చేసుకుంటుంది. మీనా కూడా మిస్ యూ పూజ అని అంటుంది. మీనాని వదిలి ఎలా ఉన్నారు బావగారు, జెన్నీ ఎలా ఉంది? నేను బాగున్నాను పూజ, జెన్నీ బాగానే జరిగింది అని చెప్పి శివ భ్రమరాంబ దగ్గరకు వెళ్తాడు. మీనా కూడా భ్రమరాంబ దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టుకుని వచ్చి పక్కన కూర్చుంటుంది. ఆరోగ్యం ఎలా ఉంది బామ్మగారు అని నవ్వుతూ పలకరిస్తుంది. బాగుంది మీనా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను బామ్మ. గిరిధర్ని చూసి ఎలా ఉన్నారు అంకుల్ అని అంటుంది. బాగున్నాను మీనా. అంకుల్ ఆంటీ వర్ష ఎక్కడా? పూజ వాళ్ళ గదిలో ఉన్నారక్క. భ్రమరమ్మ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి, డిన్నర్ చేయడానికి పిలుస్తాను అని అంటుంది. శివ మీనా తన గదిలోకి వెళ్ళిపోతారు. ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు. కాంచన మీనాను చూసి ఎలా ఉన్నావు మీనా, ఎంతసేపు అయ్యింది వచ్చి? ఇందాకే ఆంటీ, మీ కాలు ఎలా ఉంది? తగ్గింది మీనా. అందరూ భోజనానికి కూర్చుంటారు. వర్ష కాంచనతో అమ్మ శివ, బావగారు వాళ్ళు అక్కడ ఏం తిన్నారో లేదో బాగా వడ్డించమ్మా, అసలు అక్కడ ఇక్కడ ఉన్నట్టు ఉండదుగా అని వెటకారంగా అంటుంది. శివ వర్ష వైపు చూసి నీకు తెలుసా అక్కడ ఎలా ఉంటుందో? ఎక్కడికంటే అక్కడ చాలా బాగుంటుంది, ఎన్ని రకాల వంటలు చేస్తారో తెలుసా? అక్కడ చాలామంది ఉంటారు, ఎంతో సరదాగా ఉంటుంది, చాలా పెద్ద గార్డెన్ కూడా ఉంది, అక్కడ అన్ని రకాల పువ్వులు పండ్లు వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి, పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడలాగా ఉండదు, అక్కడ చాలా బాగుంటుంది అక్కడ అని అంటాడు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అని నవ్వుతూ చెప్తాడు. భ్రమరంబ గిరిధర్ పూజ మీనా శివ మాటలకు నవ్వుతూ ఉంటారు. వర్ష కాంచన వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటారు. పూజ వర్షాన్ని చూసింది చాలు తిను అని అంటుంది. అందరూ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. శివ బెడ్ ఎక్కి పడుకుంటాడు. మీనా సోఫాలో పడుకుంటుంది. శివ మీనాను చూసి నీకు అక్కడ కంఫర్ట్గా ఉందా అని అడుగుతాడు. బాగానే ఉంది శివ గారు. లేదు, నువ్వు కూడా బెడ్ మీద పడుకో అని అంటాడు. ముందు శివ మాటలుగా ఆశ్చర్యంగా అనిపించిన తర్వాత నవ్వుతూ అలాగే శివ గారు, అక్కడే పడుకుంటాను అని అంటుంది. ఇద్దరు అలా బెడ్ మీద పడుకుండిపోతారు. ఉదయాన్నే మీనాకు మెలకువ రావటంతో నిద్రలేస్తుంది. తర్వాత శివాన్ లేపి శివగారు పదండి యోగా చేద్దాం అలాగే అని శివాన్ నిద్రలేచి తర్వాత ఇద్దరు కింద గార్డెన్లోకి వెళ్ళి యోగా చేస్తారు. కాసేపటికి రెడీ ఇద్దరు కరాటే స్కూల్కి వెళ్తారు. మీనా శివ ఇద్దరు లోపలికి వెళ్తారు. తన క్లాస్ జరిగే ప్లేస్ దగ్గరకు వెళ్తాడు. మీనా గురువుగారు ఆఫీస్ రూమ్లో దగ్గరకు వెళ్ళిపోతుంది. గురువుగారు మీనాను చూసి ఏంటి మీనా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నేను శివగారిని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాను గురువుగారు. అవునా, అక్కడ అందరూ ఎలా ఉన్నారమ్మా? మీనా నవ్వుతూ బాగున్నారు గురువుగారు.
సరే నువ్వు కూర్చో, నేను వెళ్ళి శివ వాళ్ళకి క్లాస్ తీసుకొని వస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. మీనా ఒంటరిగా కూర్చొని శివ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శివ గారిలో మార్పు కనపడుతుంది. ఆయన మాటల్లో కానీ ఆయన బిహేవియర్ కానీ చాలా చేంజ్ చూస్తున్నాను. ఆ రోజు మా ఇద్దరి మధ్య జరిగింది ఆయనకు తెలిసే జరిగిందా? ఆయన కావాలని నన్ను తమ ప్రేమగా దగ్గరకు తీసుకున్నారా? మా మధ్య జరిగిన దాని గురించి ఆయన ఎందుకు చెప్పలేదు? చెప్పలేక ఆయన రాత్రి నన్ను ఆయన పక్కన పడుకోమన్నారా అని ఆలోచిస్తుంది. గురువుగారు శివాని చూసి, ఏంటి శివ, ఊరు వెళ్ళావు, అక్కడ ప్రాక్టీస్ చేశావా? చేశాను గురువుగారు. అయితే చూపించు, నీకు ఎంత గుర్తుందో. అలాగే గురువుగారు అని మొదటి నుంచి ఆయన ఎంతవరకు నేర్పించారో అంతా చేసి చూపిస్తాను. ఇంకా ఫాస్ట్గా చేస్తాడు. అందరూ శివాని చూసి తనకు క్లాప్స్ కొడతారు. శివ వాళ్ళందరినీ చూసి నవ్వుతాడు. గురువుగారు, నీకు అన్నీ గుర్తు ఉన్నాయి. ఈ రోజు నుండి నీకు ఇంకో కొత్త క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. బాగా నేర్చుకోవాలి. అలాగే అని అంటాడు. శివకి క్లాస్ తీసుకున్నాక శివతో నువ్వు కాసేపు ప్రాక్టీస్ చేయి అని అక్కడ ఉన్న ఒక అతనికి శివాని అప్పగించి మీరు తనకి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. మీనా చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని పడుకుంటుంది. గురువుగారు వచ్చి అమ్మ మీనా అని తల మీద చెయ్యి వేసి నిమురుతారు. మీనా కళ్ళు తెరిచి నవ్వుతూ, చెప్పండి గురువుగారు, శివగారితో ఏదైనా చేంజ్ కనిపించిందా? అవును మీనా, నేను ఇదే అడుగుతాను అని నువ్వు ఎలా కనిపెట్టావు? తనలో ఇంతకు ముందులాగా అమాయకత్వం మాట్లాడలేదు, బట్ ఇంకా చాలా ఫాస్ట్గా కరాటే చేస్తున్నాడు. తనలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని అంటారు. మీనా నవ్వుతూ, శివగారు కొద్ది రోజుల్లో మనలాగా నార్మల్ అందరిలాగా అవుతారు అని అంటుంది. గురువుగారు, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు, అచ్చా మీ అమ్మలాగా అని నవ్వుతూ అంటాడు. మీనా నవ్వుతూ, గురువుగారు, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏమిటది మీనా? నిజం చెప్పండి, మీకు మా నాన్న గురించి తెలీదా అని అడుగుతుంది. గురువుగారు మీనా వైపు చూసి, మీ నాన్న ఎవరో నాకు తెలుసమ్మా, కానీ నీకు ఆయన ఎవరో తెలిస్తే టైం ఇంకా రాలేదు, వచ్చినప్పుడు నేనే చెప్తాను. కానీ ఆ విషయం మీనా, మీ నాన్న నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. నువ్వు ఆయన మీద హోప్స్ పెట్టుకోకు. నీకు నిజం తెలిసిన రోజు నువ్వు తట్టుకోలేవు తల్లి అని బాధగా అంటాడు. ఎందుకు గురువుగారు అలా మాట్లాడుతున్నారు? నేను అంతవరకే చెప్పగలను మీనా, ఇంకా మీ నాన్న గురించి నేను చెప్పలేను. నువ్వు నన్ను అడిగి ఇబ్బంది పెట్టకమ్మా అని అంటారు. మీనా, అలాగే గురువుగారు, మీకు చెప్పాలి అనిపించినప్పుడు మాత్రమే చెప్పండి అని అంటుంది. అంతలో శివ రావటంతో మీనా శివాని చూసి, ప్రాక్టీస్ అయ్యిందా శివగారు అని అడుగుతుంది. అయిపోయింది మీనా, ఇంకా వెళ్దామని ఇద్దరు అక్కడి నుంచి వెళ్తారు. అలా వారం రోజులు గడిచిపోతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీనా శివాని చూసి, శివగారు, నేను ఈవేళ ఆఫీస్కి వెళ్దామా? ఎందుకు? మీరు బిజినెస్ చూసుకోవాలి కదా, అందుకని. ఈవేళ చాలా మంచి రోజు అంట, ఒకసారి ఫస్ట్ వెళ్ళి వద్దాం, అలాగేనా? అలాగే అని అంటాడు. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను గిరిధర్ అంకుల్తో మాట్లాడి వస్తాను అని వెళ్ళి గిరిధర్ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతుంది. గిరిధర్ కాంచన మీనాను చూసి, రా మీనా అని పిలుస్తారు. మీనా వెళ్ళి గిరిధర్తో, అంకుల్, నేను మీతో మాట్లాడాలి. ఏ విషయం గురించి మీనా? అంకుల్, ఇవాళ శివ గారు మీతో కలిసి ఆఫీస్కి వస్తారు. కాంచన, మీరెందుకు? శివ గారు బిజినెస్ చూసుకోవాలి అంటే ఆయనకు ఆఫీస్ అలవాటు అవ్వాలి కదా, అందుకే ఆంటీ అని గిరిధర్తో. అంకుల్, మీరు చెప్పండి, మేము ఇలా ఆఫీస్కి రావచ్చా? అలాగే మీనా, వెళ్ళి రెడీ అవ్వండి, అందరం కలిసి వెళ్దాం అని అంటాడు. అలాగే అంకుల్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా. శివ దగ్గరికి వచ్చి అల్మరాల నుంచి తనకి సూట్ తీసుకొని వచ్చి శివాకిచ్చి, మీరు ఇది వేసుకోండి, నేను వెళ్ళి స్నానం చేసి రెడీ అయి వస్తాను అని చెప్పి తన వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. మీనా వచ్చేసరికి శివ రెడీ అయి కూర్చుంటాడు. మీనా కూడా శారీ కట్టుకొని వస్తుంది. ఇద్దరు రెడీ అయి కిందకు వెళ్తారు. పూజ, భ్రమరంభ, వర్ష కాంచన వెళ్ళని చూస్తూ నుంచుండిపోతారు. లైట్ బ్లూ కలర్ షర్ట్, వైట్ కలర్ జీన్స్, లైట్ గోధుమ రంగు బ్లేజర్ వేసుకొని చేతులను బ్రాస్లెట్, ఒక చేతికి గోల్డ్ కలర్ వాచ్, కాళ్ళకి షూ వేసుకొని వస్తాడు. మీనా లైట్ బ్లూ కలర్ సారీ, రెడ్ కలర్ హెవీ డిజైన్ బ్లౌజ్తో, లైట్ మేకప్తో, మొహాల చిన్న బిందె, చెవులకి బుట్టలు, చేతికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకొని రెడీ అయ్యి ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కిందకు వస్తారు. వీళ్ళని చూసి అందరూ లేచి నోరు తెరిచి చూస్తూ ఉంటారు. పూజ వాళ్ళ ఇద్దరిని చూసి మీనా దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని, అక్క ఎంత బాగున్నావో తెలుసా, దివి నుండి భూమికి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నా, నేను చూస్తుంటే నా దిష్టే తగిలేలాగా ఉన్నావు అని తన కళ్ళకి ఉన్న కాటుకు తీసి మీనా చెవి వెనకాల పెడుతుంది. భ్రమరమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి, మీ జంట చూడమచ్చటిగా చాలా బాగుంది, నా దిష్టే తగిలేలా ఉన్నారు, మీ జంటని చూస్తే అని తన చేతిలో ఇద్దరికి దిష్టి తీసి మెటుకలు విరుస్తుంది. మీనా శివ ఆమె కాళ్ళకు దండం పెడతారు. భ్రమరంబ ఇద్దరు చల్లగా ఉండండి, చిలక గోరెంకల్లా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని దీవిస్తుంది. తర్వాత మీనా గిరిధర్ని చూసి, అంకుల్, మేము రెడీ, వెళ్దామా అని అంటుంది. గిరిధర్ శివాని చూసి, నాన్న శివ, ఇక్కడికి రా అని పిలుస్తారు. శివ నవ్వుతూ వెళ్ళి, ఏంటి మావయ్య?
నువ్వు అక్కడికి వెళ్ళాక మీనాతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. అక్కడ ఎటువంటి గొడవ చేయకూడదు, సరేనా? నవ్వుతూ చెబుతాడు. శివ నవ్వుతూ, నేను ఏమైనా చిన్నపిల్లవాడినా గొడవ చేయటానికి? నాకు మాత్రం తెలియదా మావయ్య, ఎవరితో ఎలా మాట్లాడాలో? నేను మీనాని వదిలి ఎక్కడికి వెళ్ళను అని తన చెయ్యి పట్టుకుంటాడు. అందరూ శివ మాటలకు షాక్ అవుతారు. మీనా గిరిధరతో, అంకుల్ వెళ్దామా అని అంటుంది. వెళ్దాం మీనా అని ముగ్గురు బయటికి వచ్చి కారులో ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. వర్ష కాంచనతో, మమ్మీ ఇప్పుడు మాట్లాడిందా శివగాడేనా అని అంటుంది. నాకు కూడా అలాగే అనిపించింది. ఏంటి శివ మాటలు చాలా తేడాగా ఉన్నాయి. పూజ నవ్వుతూ వర్ష కాంచనాన్ని చూసి భ్రమరాంబతో, నానమ్మ అక్క బావ జంట చాలా బాగుంది కదా. బావలో ఏ మార్పు చూస్తుంటే చాలా ఆనందంగా, కొంతమందికి అయితే అసూయతో గుండె ఆగినంత పని అయినట్లు ఉంది నానమ్మ. ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి నువ్వు దిష్టి తీయడానికి కావాల్సిన సామాన్లు రెడీగా పెట్టుకో అని నవ్వుతుంది. వర్ష ఉక్రోషంగా, ఎందుకే దిష్టి తీయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంత మాట అన్నావు అక్క అని నవ్వుతూ, ఎంతమంది పాపిష్టి కళ్ళు వాళ్ళ మీద పడ్డాయో, ఎంతమంది నోళ్ళు వెళ్ళబెట్టి ఆ జంటకు దిష్టి పెడుతున్నారా అని వర్ష వైపు చూసి చెప్పి భ్రమరాంబతో, పదనానమ్మ మనం రెస్ట్ తీసుకుందామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వర్ష పూజ వైపు కోపంగా చూస్తూ కాంచనతో, చూడమ్మా అది మనల్ని అంటుంది అని పళ్ళు కొరుకుతూ చెబుతుంది. కాంచన, తెలుస్తుంది, అది మాట్లాడే మాటలన్నీ తెలుస్తున్నాయి, కానీ దాన్ని మనం ఏం అనలేం. ఎందుకంటే ఎంతైనా అది నా కూతురే కాబట్టి ముందు ఆమె నా శవాల సంగతి చూడాలి, వాటిలో వచ్చిన మార్పు కారణం ఏమిటో తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది. వర్షతో నువ్వు వెళ్ళు అని చెప్పి తన వంటగదిలోకి వెళ్ళిపోతుంది. గిరిధర్, మీనా, శివ వాళ్ళ కార్ ఆఫీస్ పార్కింగ్ ప్లేస్లోకి ఎంటర్ అవుతుంది. వాళ్ళ ముగ్గురు దిగి లిఫ్ట్ ద్వారా వాళ్ళ ఫ్లోర్ దగ్గరకు ఎంటర్ అవుతారు. ముందు గిరిధర్, వెనుక శివ, మీనా నడుస్తుంటారు. శివ మీనా చేయి పట్టుకొని ఉంటాడు. అక్కడ స్టాఫ్ అంతా వాళ్ళని చూసి లేచి నుంచొని వాళ్ళకి విష్ చేస్తారు. శివ వాళ్ళందరినీ చూసి నవ్వుతూ విష్ చేస్తాడు. గిరిధర్ శివతో, నాన్న శివ నువ్వు నీ క్యాబిన్కి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్తాడు. అలాగా అని శివ మీనా చెయ్యి వదలకుండా తన క్యాబిన్కి తీసుకొని వెళ్తారు. డోర్ తీసుకొని లోపలికి వెళ్ళినాక కూడా చెయ్యి వదలడు. మీనా శివాని చూసి నవ్వుతూ, ఏంటి శివగారు ఇది అని తన చెయ్యి వైపు చూపించి అడుగుతుంది. శివ నవ్వుతూ, అది చెయ్యి, నీకు అది కూడా తెలియదా అని అంటాడు. నవ్వుతూ చూసి, అది నాకు తెలుసు, కానీ ఎందుకండి అలా పట్టుకొని ఉన్నారు? నేనేమైనా చిన్నపిల్లనా? కాదు. మరి ఎందుకు పట్టుకున్నారు? ఇక్కడ ఎంతమందిలో నువ్వు తప్పిపోతావని. నేను తప్పిపోతే ఏం చేస్తారు? హైబ్రోస్ రైస్ చేసి అడుగుతుంది. నేను వెతికి పట్టుకొని ఇంకోసారి తప్పిపోకుండా నేనంటే ఏంటో ఇప్పుడు గుర్తుండిపోయేలాగా చేస్తాను. ఏం చేస్తారేంటి అని అడుగుతుంది. ఏం చేస్తాను అంటే తన దగ్గరకు వెళ్తాడు. మీనా శివాని చూసి నవ్వుతూ అడుగులు వెనక్కి వేస్తూ ఉంటుంది. శివ తన మీదకు వస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే మీనా అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే వెనక గోడ తగిలి ఆగిపోతుంది. శివ తన 2 చేతులతో గోడకి ఆనించి పట్టుకుని తన పక్కకు వెళ్లకుండా గోడకి లాక్ చేస్తాడు. మీనా శివాని చూసి తడబడుతూ, శివగారు మీరేం చేస్తున్నారండి? ఇది ఆఫీస్, మన ఇల్లు కాదు అని చిన్నగా చెబుతుంది. ఇది నా క్యాబిన్ అని తన పైనుండి కిందకి చూస్తూ, నువ్వు ఈ చైర్లో చాలా బాగున్నావు అని ఆమె నడుం మీద చెయ్యి వేసి మెల్లగా వత్తి మెడ మీద ముద్దు పెడతాడు. మీనా కళ్ళు మూసుకొని తన 2 చేతులను శివ ఛాతీ మీద వేసి అతని షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడే ఎవరో డోర్స్ తీసిన సౌండ్ రావడంతో ఇద్దరు డోర్ వైపు చూస్తారు. ఆ వ్యక్తి వాళ్ళని చూసి సారీ అని చెప్పి, రాంగ్ టైంలో వచ్చాననుకుంటా, డిస్టర్బ్ చేశానా అని అడుగుతాడు. మీనా నొసలు ముడిచి అతని వైపు చూస్తుంటే శివ మీనా నుండి దూరం జరిగి, అయ్యో అదేం లేదన్నయ్య, తనకి కంట్లో నలక పడితే తీస్తున్నాను, ఎంతసేపు అయ్యింది వచ్చి అని నవ్వుతూ అడుగుతాడు. మీనా సుధీర్ని చూసి లోపలికి వచ్చి, ముందు డోర్ నాక్ చేసి రావాలని మీరు మర్చిపోయినట్టున్నారు అని నవ్వుతూ అడుగుతుంది. సుధీర్ మీనా పైనుండి కిందకు చూస్తూ, శివ ఆఫీస్కి వచ్చాడని తెలిసింది, ఏదో తొందరలో అలా డోర్ కొట్టకుండా వచ్చాను అని నవ్వుతూ, వీడికింత అందమైన అమ్మాయి ఎంత బాగుందో, ఒక్కసారైనా దీన్ని సొంతం చేసుకోవాలి అనే మనసులో అనుకుంటాడు. అతని చూపులు ఆమెకు ఇబ్బందిగా అనిపించి శివాని చూసి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను అక్కడ సోఫాలో కూర్చుంటాను అని చెబుతుంది. అయ్యో ఎందుకురా, వచ్చి నా పక్కన కూర్చో అని కన్నింగా నవ్వుతూ అడుగుతాడు. లేదు పర్వాలేదు, మీరు మాట్లాడుకోండి, నాకు మొబైల్లో చిన్న వర్క్ ఉంది అని తన సోఫాలో కూర్చుంటుంది. శివ సంగతులు అని ఏంటి అని అడుగుతాడు. సుధీర్ శివాని చూసి, ఏం లేదు శివ, హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడుగుతాడు.
బాగుందన్నయ్య. పెదనాన్న పెద్దమ్మ వదిన ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు శివ. మావయ్యతో ఫైల్ మీద సైన్ చేయించాలి అని వచ్చాను. అంతలో నువ్వే ఆఫీస్కి వచ్చావు అని తెలిసి వచ్చాను. ఆ సైన్ ఏదో నీ చేతి చేపించామని అనిపించింది. మీ హెల్త్ బాగాలేదని తెలిసి నేను బాధపడ్డాను. కానీ నేను ఇలా చూస్తుంటే హ్యాపీగా ఉంది అని నవ్వుతూ చెబుతాడు. మీనాకి సుధీర్ మాటలు ఎందుకో తేడాగా అనిపించి గిరిధర్కి మెసేజ్ చేస్తుంది. గిరిధర్ శివ క్యాబిన్ దగ్గరికి వచ్చి డోర్ కొడతాడు. శివ కమింగ్ అని అంటాడు. లోపలికి వచ్చిన గిరిధర్ని చూసి, మీరు లోపలికి రావడానికి పర్మిషన్ ఎందుకు మావయ్య? ఇది నీ పర్సనల్ క్యాబిన్. శివాని దగ్గరకు రావాలంటే నాకే కాదు ఎవరికైనా నీ పర్మిషన్ అవసరమని సుధీర్ని చూసి అంటాడు. శివ నవ్వుతూ రండి మావయ్య కూర్చోండి అని చైర్ చూపిస్తాడు. గిరిధర్ అందులో కూర్చొని సుధీర్ని చూసి నువ్వేంటెక్కడా అని అడుగుతాడు. అదేంటి అంకుల్, నేను రాకూడదా? గిరిధర్ రాకూడదని కాదు, ఇంత సడన్గా సర్ప్రైజ్ ఏంటా అని అడిగాను అంతే. అది అంకుల్, నాకు ఫైల్ మీద మీ సైన్ కావాలి అని వచ్చాను. మరి ఫైల్ ఏది? మీ పిఏకి ఇచ్చాను. గిరిధర్ తన పిఏకి కాల్ చేశాడు. గిరిధర్ పిఏ నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్. సుధీర్ ఏదో ఫైల్ తీసుకొచ్చాడంట, ఏంటది? చూడలేదు సార్, మీ దగ్గరికి తీసుకువస్తున్నాను. నేను శివ క్యాబిన్లో ఉన్నాను, అక్కడికే తీసుకురా. అలాగే సార్ వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు. గిరిధర్ పిఏ వచ్చి గిరిధర్కు ఫైల్ ఇస్తాడు. అతను దాన్ని చదివి దీని మీద నా సైన్ ఎందుకు సుధీర్? అంకుల్, అది నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. లోన్ అమౌంట్కి బ్యాంక్లో అడిగితే మీ దగ్గర సైన్ చేయించమన్నారు షూరిటీ కోసం. కానీ ఇందులో 10 crores షూరిటీ కావాలి అని అడుగుతున్నారు. అది నేనెందుకు? మీ నాన్న దగ్గర సైన్ తీసుకోవచ్చుగా. అది అంకుల్, డాడీని సైన్ చేయమంటే అది నాది తమ్ముడిదే కలిపి ఉన్నది ఉమ్మడాస్తే నేను సైన్ చేయలేను అన్నారు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. మీరు చిన్న సైన్ చేస్తే చాలు అంకుల్. సైన్ చిన్నదే అయినా అమౌంట్ పెద్దది సుధీర్. నేను నిన్ను నమ్మి షూరిటీ సైన్ చేయలేను, ఏమీ అనుకోవద్దు అని చెప్పి ఫైల్ తనకి ఇచ్చేస్తాడు. అదేంటి అంకుల్ అలా అంటున్నారు? నా మీద మీకు నమ్మకం లేదా? ఫస్ట్ నిన్ను మీ నాన్నని నమ్మను, ఆ తర్వాత నేను నమ్ముతానా? అయినా ఇది నమ్మకానికి సంబంధించిన కాదు. నీ దగ్గర 100 crores పెట్టి బిజినెస్ చేసే డాడీని కానీ స్టామినా కానీ రెండూ లేవు అని నా ఉద్దేశం. సో నన్ను అడిగి ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, ఓకేనా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుధీర్ శివాని చూసి నువ్వైనా చెప్పొచ్చు కదా శివ. చూడండి అన్నయ్య, మావయ్య ఏం చేసినా ఆలోచించే చేస్తారు, అది నా నమ్మకం. మీరు ఒకసారి పెదనాన్ని అడిగి చూడండి, కుదరదు అని అంటే ఆ తర్వాత ఆలోచిద్దాం అని అంటాడు. మీనా శివ మాటలకు సుధీర్ని చూసి నవ్వుతుంది. సుధీర్ మీనా వైపు కోపంగా చూస్తాడు. శివ సుధీర్ని చూసి సారీ అన్నయ్య అని అంటాడు. సుధీర్ కోపాన్ని కంట్రోల్ చేసుకొని పైకి నవ్వుని నటిస్తూ పర్వాలేదు తమ్ముడు, నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా శివాని చూసి, శివ గారు, మీకు మీ అన్నయ్య అంటే ఇష్టమా? బ్రదర్స్ అంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది కదా మీనా. మీ అన్నయ్యకి కూడా మీ మీద అదే ఫీలింగ్ ఉంటుందా? అవును మీనా, అన్నయ్యకి నేనన్నా కూడా అంతే అభిమానం ఉంటుంది మీనా. శివ గారు, మీరు చాలా అమాయకులు. వాళ్ళ నిజస్వరూపం తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు అని మనసులో అనుకుంటుంది. శివ మీనాను చూసి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదండి, జ్యూస్ ఆర్డర్ చేద్దామా? ఓకే అని ప్యూర్ని పిలిచి 2 ఆరెంజ్ జ్యూస్ తీసుకురా అని చెప్తాడు. అలాగే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా మధ్యాహ్నం దాకా టైం స్పెండ్ చేసిన తర్వాత శివతో మీనా, శివ గారు ఇంటికి వెళ్దామా? ఇవాళ ఫస్ట్ డేనే కదా, ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, రేపటి నుంచి ఫుల్ డే వద్దాం సరేనా? అలాగే అని మీనా శివ గిరిధర్ రూమ్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పి బయటకు వస్తారు. డ్రైవర్ని పిలిచి ఇద్దరిలో కారులో కూర్చుంటారు. శివ మీనాతో, మీనా నాకు ఆకలిగా ఉంది, వెళ్తున్నాం కదా వెళ్ళగానే తిందురులేండి. లేదు, బయట లంచ్ చేసి వెళ్దామా? ఓకేనా? అలాగే మీ ఇష్టం అని నవ్వుతూ డ్రైవర్తో ఏదైనా మంచి రెస్టారెంట్ దగ్గర ఆపండి అని చెబుతుంది. అలాగే అని అతని రెస్టారెంట్ దగ్గర ఆపుతాడు. మీనా శివ ఇద్దరు దిగి లోపలికి వెళ్తారు. అక్కడ ఒక టేబుల్ మీద కూర్చొని ఉంటారు. మీనా బేరర్ని పిలిచి శివ గారు ఏం కావాలి అని అడుగుతుంది. నాకు చికెన్ బిర్యానీ మీనా, 2 చికెన్ బిర్యానీస్ తీసుకురండి అని చెప్తుంది. అలాగే అని వెళ్ళిపోతాడు. మీనా శివ ఎదురెదురుగా కూర్చుంటారు. మీనా శివతో హౌ ఈజ్ ఇట్ టుడే ఆఫీస్ అని అడుగుతుంది. శివ, నువ్వు నా పక్కన నాతోనే ఉన్నావుగా, అందుకే చాలా బాగుంది అని నవ్వుతూ చెబుతాడు. అబ్బో శివగారు, మీకు ఫ్లడ్ చేయటం కూడా వచ్చా? నీకు నన్ను చూస్తే అలా అనిపిస్తుందా మీనా? ఆలోచిస్తూ మిమ్మల్ని చూస్తే పక్కా జెంటిల్మెన్లా ఉన్నారు, కానీ మీ మాటలు అలా అనిపించటం లేదు.
నన్ను ఆట పట్టిస్తున్నట్లు ఉంది అని నవ్వుతూ అంటుంది. నీకు అలా అనిపిస్తే నేనేం చేస్తాను, అది నీ ప్రాబ్లం కదా. అవును అని నవ్వుతుంది. శివ కూడా నవ్వుతాడు. ఫుడ్ రావటంతో బేరర్ ఇద్దరికి సర్వ్ చేస్తాడు. మీనా బేరర్తో మీరు వెళ్ళండి, ఏదైనా అవసరమైతే పిలుస్తాను అని చెప్తుంది. అలాగే మేడం అని అతను వెళ్ళిపోతాడు. వీళ్ళు తింటూ ఉంటే మీనా వెనకాల కొంచెం దూరంలో ఉన్న టేబుల్ మీద కూర్చున్న ఆ అమ్మాయిలు శివాని చూసి వాళ్ళ ఫ్రెండ్స్తో అడి చూడండి, అబ్బాయి అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా శివాని చూసి అవును చాలా బాగున్నాడు, మొత్తానికి గురుడు లవర్తో వచ్చాడని అనుకుంటా, ఎవరో ఆ లక్కీ పర్సన్ అని అంటారు. ఇంకొక అమ్మాయి మహేష్ బాబులో అందంగా ఉన్నాడు, ప్రభాస్ లాగా ఎత్తుగా 6 ప్యాక్ బాడీ అనుకుంటా, చూస్తుంటే చూడాలనిపించేలాగా ఉన్నాడు, అబ్బా ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి వాడినే కదా కోరుకునేది అని అంటుంది. ఇంకో అమ్మాయి ఆ అబ్బాయి ఎంత గురించి అంత పొగుడుతున్నావు అని మొబైల్ పక్కన పెట్టి అడుగుతుంది తన ఫ్రెండ్ని. ఎవరు అడు చూడవే, మేము పొగుడుతున్నాం లేక చూస్తుంది చెప్తున్నామో నీకే తెలుస్తుంది అని ఆమె వెనకాల వైపుకే చూస్తుంది. వెనక్కి తిరిగిన ఆ అమ్మాయి అతను చూసి షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళు ఇప్పటిదాకా మాట్లాడింది ఆ శివ గురించా అని చూస్తూ ఆలోచిస్తుంది. చూసావా, అతను చూస్తే కళ్ళు తిప్పుకోలేవు అని అన్నానా, నేను చెప్పింది నిజమే కదా. మన బ్యాచ్లో బ్యూటీ అయిన వర్ష అతన్ని చూస్తూ ఉందంటే ఇంకా నేను చెప్పేది ఎక్కువ కాదు అని నవ్వుతూ ఉంటుంది మరో అమ్మాయి. వర్ష శివాని అలాగే చూస్తుంటే తన భుజం మీద చెయ్యి వేసి ఇంకా ఎంతసేపు అలా చూస్తావు అని చెప్తుంది తన ఫ్రెండ్. అతను ఎవరో కాదు మా బావ అని చెప్తుంది వర్ష. అందరూ ఏంటి మీ బావ అని అందరూ షాక్ అవుతారు. అవును, ఒకసారి మీ బావని మాకు పరిచయం చెయ్యవా అని అడుగుతారు. వర్ష ఇప్పుడు అవసరమా, ప్లీజ్ వర్ష అని బ్రతిమలాడుతారు. సరే అని వర్ష వాళ్ళని తీసుకుని శివ దగ్గరకు వెళ్తుంది. శివాని చూసి హాయ్ బావా, మీరేంటి ఇలా వచ్చారు. శివ మీనా వర్షాన్ని చూసి నవ్వుతారు. మీనా వర్షతో మేము లంచ్ చేద్దామని వచ్చాం, నీకు కాలేజ్ లేదా అని అడుగుతుంది. ఉంది, కానీ నాకే వెళ్ళాలని అనిపించక లంచ్ చేద్దామని ఇలా వచ్చారు. మీరు ఆఫీస్కి వెళ్ళారుగా. ఆఫీస్ నుండి వస్తూ శివ గారు ఆకలి అంటే ఇలా వచ్చాం అని చెప్తుంది. వర్ష శివ దగ్గర జరిగి బావా నా ఫ్రెండ్స్ అని వాళ్ళని పరిచయం చేస్తుంది. శివ నవ్వుతూ హాయ్ అని అందరికీ విష్ చేస్తాడు. ఒక అమ్మాయి ముందుకు వచ్చి సార్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మేడం మీ లవరా సార్ అని అడుగుతుంది. వర్ష మీనా శివ ఏం చెప్తాడా అని చూశారు. శివ నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ షీ ఈజ్ మై వైఫ్ మీనా అని అంటాడు. మీనా ఆనందంగా శివాని చూస్తే వర్ష కోపంగా మీనాని చూస్తుంది. మీరందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు సార్, మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది సార్ అని అంటారు. శివ మీనా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు. శివ నవ్వుతూ మీరు లంచ్ చేశారా అని అడుగుతాడు. లేదు సార్, ఆర్డర్ చేసాం, వచ్చింది తినాలి అని అంటారు. ఓకే బాయ్ సార్ అని అక్కడి నుంచి వాళ్ళు టేబుల్ దగ్గరకు వెళ్తారు. వర్ష కూడా బాయ్ బావా అని చెప్పి మీనాని కోపంగా చూసి అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తుంది. మీనా శివాని చూసి శివగారు మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నట్టుంది. అదేం లేదు మీనా, తెలుస్తుందిలేండి అని నవ్వుతుంది. బేరీ రావడంతో బిల్ పే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వర్ష కోపంగా ఉండటం చూసి వాళ్ళ ఫ్రెండ్స్ వర్షతో ఎందుకే అలా ఉన్నావు. ఏం లేదులే. ఏమయ్యింది, మీ బావని పొగిడాను అనా. కాదు, నా ముందు ఆ మీనాని పొగిడారు, అందుకే నాకు కోపం. తను పొగటం ఏంటి, ఉన్నదేగా అన్నాం, అయినా తను పొగిడితే నీకెందుకే అంత జలిసి. నాకు దానికి పడతలే, అవునా మాకు తెలియదు, అందుకే అలా అనేసాం, ఇంకెప్పుడు అలా అనలేదులే అని అంటారు. అయినా మీ బావంత బాగున్నాడు, అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఎందుకే వదులుకున్నావు. వాళ్ళది లవ్ మ్యారేజా. కాదు, అరేంజ్ మ్యారేజ్. ఏంటి, ఇంత అందంగా ఉన్న నిన్ను కాదని నువ్వు ఉండగా ఆ అమ్మాయిని ఇచ్చి చేశారా. ఈ విషయంలో నీది బ్యాడ్ లక్కే. చూడు ఎంత బాగున్నాడు, నువ్వు అలాంటి వాడిని వదులుకొని తప్పు చేసావు. నువ్వు మీ బావని చేసుకుంటే ఆస్తి మొత్తం నీదయ్యేది, మీ బావ నీవాడయ్యేవాడు. నువ్వు అదృష్టం ఇంట్లో పెట్టుకొని నీ చేతులారా మిస్ చేసుకున్నావు అని అంటారు. వర్ష ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీ బావను పెళ్లి చేసుకుని ఆస్తిని వారసురాలు అయ్యింది, మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుంటుంది, మీ బావతో సహా అని వర్షాన్ని రెచ్చగొడతారు. మీనా శివ ఇంటికి వెళ్ళేసరికి భ్రమరంభ హాల్లో కూర్చుంటుంది. వీళ్ళని చూసి నాన్న శివ అని పిలుస్తుంది. శివ భ్రమరంభ దగ్గరకు వెళ్ళి ఏంటమ్మమ్మ భోజనం చేశావా అని అడుగుతాడు. చేశాను నాన్న, మీరు వెళ్ళండి, వెళ్ళి తినండి అని అంటుంది. లేదమ్మా మేము బయటే తినేసాం అని అంటాడు శివ. అవునా, ఆఫీస్ ఎలా ఉందిరా. బాగానే ఉందమ్మమ్మ. సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి.
నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మమ్మ అని అంటాడు. భ్రమరంబ తన గదిలోకి వెళ్ళిపోతుంది. శివ, మీనా కూడా వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. మీనా మొబైల్ చెక్ చేస్తూ సోఫాలో కూర్చుంటుంది. శివ బెడ్ మీద కూర్చొని మీనాని చూస్తూ ఉంటాడు. ఏంటి శివ గారు అలా చూస్తున్నారు? ఏం లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు, మొబైల్లో చిన్న వర్క్ ఉంటే చూసుకుంటున్నాను. ఎందుకు శివ గారు, నాతో మీకు ఏదైనా పని ఉందా? లేదు మీనా. నువ్వు ఏం చదువుకున్నావు? మీనా నవ్వుతూ, నేనా? మీ అంత గొప్పగా చదువుకోలేదు శివ గారు, ఏదో డిగ్రీ చేశాను అంతే. అవునా? ఎందుకలా అడిగారు? ఏం లేదు, జస్ట్ ఊరికనే అడిగాను అని భుజాలు ఎగరేస్తాడు. కాసేపు పడుకోండి శివ గారు, రేపటి నుండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అంటుంది. అలాగే అని శివ పడుకుంటాడు. మీనా కూడా మొబైల్ చూస్తూనే పడుకుండిపోతుంది. సాయంత్రం వర్ష, పూజ కాలేజ్ నుంచి ఇంటికి వస్తారు. కాంచన వాళ్ళని చూసి ఎంతసేపు అయ్యింది వచ్చి? ఇప్పుడేమా అని అంటారు ఇద్దరు. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, కాఫీ పెడతాను అని అంటుంది. పూజ అలాగే అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వర్ష కాంచన చేయి పట్టుకొని ఆపి, అమ్మ నీతో ఒక మాట చెప్పాలి అని అంటుంది. ఏంటిది వర్ష అని అడుగుతుంది కాంచన. కాంచనతో రెస్టారెంట్లో శివ, మీనా కలిసింది, వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడింది అని చెబుతుంది. కాంచన వర్షాన్ని చూసి, శివ చదువు ముగించుకొని వచ్చినప్పుడు అతని బిజినెస్ చూసుకోమని మీ నాన్నగారు అన్నప్పుడే నేను శివాకి నీకు పెళ్లి చేయాలని అడిగాను. కానీ మీ నాన్నగారు అందుకు ఒప్పుకోలేదు. నీకు శివాకి పెళ్లి వద్దు అని అన్నాడు. ఎందుకంటే సమాధానం ఏం చెప్పలేదు. అందుకే కోపంతో శివతో నీకు పెళ్లి వద్దన్నాడని, వాడికి పెళ్లి జరిగితే ఈ ఆస్తి మొత్తం మన నుండి దూరం అవుతుందని వాడికి ఆయుర్వేద మందులు వాడిని పిచ్చివాడిని చేశాను. కానీ సడన్గా మీనాని తీసుకొచ్చి పెళ్ళి అని అన్నారు. సర్లే పిచ్చివాడే కదా అని అనుకున్నాను, కానీ వాళ్ళు ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు అని అంటుంది. వర్ష, డాడీ నాకు శివకి పెళ్ళి ఎందుకు వద్దన్నాడు? ఆ మీనాతో ఎందుకు చేశాడు? నాలో లేండి దానిలో ఏముంది అని ఆలోచిస్తుంది. పూజ రూమ్ నుండి రావటం గమనించిన కాంచన వర్ష భుజం మీద చెయ్యి వేసి, పూజ వస్తుంది, దాని ముందు నువ్వేం మాట్లాడద్దు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పి తన వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వర్ష ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి వెళ్తుంది. పూజ వచ్చి అమ్మ కాఫీ అని అడుగుతుంది. వస్తున్నాను అని కాఫీ తీసుకువచ్చి పూజకి ఇస్తుంది కాంచన. మీనా శివ గదిలో నుండి కిందకు వచ్చి పూజను చూసి హాయ్ పూజ అని విష్ చేసి హాల్లో కూర్చుంటారు. మీనా శివని చూసి మీరు కూర్చోండి శివ గారు, నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను అని చెబుతుంది. శివ నవ్వుతూ అలాగే అంటాడు. పూజ శివతో, బావా హౌ ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ డే ఇన్ యువర్ ఆఫీస్? శివ నవ్వుతూ నైస్ పూజ. మళ్ళీ శివ దగ్గరికి వచ్చి చిన్నగా, బావా హౌ ఈజ్ ఇట్ యువర్ లైఫ్ పార్ట్నర్ అని నవ్వుతూ కళ్ళెగరేస్తూ అడుగుతుంది. శివ వంటగదిలో ఉన్న మీనాని చూస్తూ ఉంటాడు. చీర కొంగు నడుముకు దోపుకొని ఒక చేత్తో ముందుకు వచ్చిన జుట్టుని వెనక్కి తోస్తూ ఇంకో చేత్తో కాఫీ కప్పులను కాఫీ పోస్తూ చేతికి వేడిసేగ తగులుతుంటే నోటితో ఊదుతూ ఉంటుంది. శివ తన్మయత్తంగా తన నైస్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అంటాడు. పూజ శివ మాటలకు నవ్వుతూ ఉంటుంది. శివ వెనకాల ఉన్న ఆశ తన మాటలు వినగానే ఆమెకు తెలియకుండానే ఎందుకో బాధగా అనిపిస్తుంది. మీనా కాఫీ తీసుకువచ్చి శివకి ఇచ్చి నవ్వుతూ ఉన్న పూజను చూసి, ఏమైంది పూజ అలా నవ్వుతున్నావు అని నడుమికి దూపిన చీర కొంగు తీసి నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటుంది. శివ మీనా నడుమును చూస్తూ కాఫీ తాగుతూ ఉంటాడు. మీనా శివాన్ చూడకుండా పూజను చూస్తుంది. పూజ శివాన్ చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. వర్ష అక్కడే ఉన్న ఇంకో సోఫాలో శివ ఎదురుగా కూర్చొని అమ్మ కాఫీ ఇవ్వు అని అడుగుతుంది. కాంచన కాఫీ తీసుకువచ్చి వర్షకి ఇస్తుంది. వర్ష తాగుతూ మీనాతో ఎంతసేపు నుంచుంటావు, వెళ్ళి అక్కడ కూర్చో అని కోపంగా అంటుంది. పూజ, నీకెందుకు అక్క అక్కడ నుంచుని ఉంటే, నువ్వు నుంచో అక్క, నుంచుంటే కొంతమంది చూడటానికి చాలా బాగుంటుంది అని నవ్వుతుంది. అలా కాదే, ఎంతసేపని అలా నుంచొని ఉంటుంది, కాళ్ళు నొప్పులు వస్తాయేమో అని అన్నాను, నువ్వు వెళ్ళు మీనా అని అంటుంది వర్ష. మీనాకి పూజ ఎందుకు నవ్వుతుందో తెలియక వెళ్ళి పూజ పక్కన కూర్చొని చిన్నగా, ఏమైంది పూజ, ఎందుకు నీలో నువ్వు అలా నవ్వుతున్నావు, నాకు చెప్పవా అని గారాగంగా అడుగుతుంది మీనా. వర్ష ఎదురుగా ఉన్న శివాను చూస్తూ కాఫీ తాగుతుంది. శివ కాఫీ తాగి అక్కడ టీపై మీద పెట్టి, మీనా నేను కొంచెంసేపు గార్డెన్కి వెళ్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా శివగారు, అలాగే శివగారు అని నవ్వుతూ చెబుతుంది. పూజ మీనాని చూసి, అక్క నీకు ఒక విషయం చెప్పనా? ఏమిటి పూజ? అది ఎప్పటి వరకు బావ ఏం చేశాడో తెలుసా?
ఏం చేశారు శివగారు? ఇక్కడే ఉన్నారుగా. బావ ఇక్కడే ఉండి అక్కడ ఉన్న నీకు సైట్ కొట్టాడు అవునా అని ఆశ్చర్యంతో కళ్ళు రెండు పెద్దవి చేసి అడుగుతుంది. అవునక్క అని తను శివను అడిగిన క్వశ్చన్స్, శివ చెప్పిన ఆన్సర్ అన్నీ చెప్తుంది. మేనా సిగ్గుపడుతుంటే నీకు ఇంకో విషయం చెప్పనా అని నవ్వుతుంది. ఏంటది అని సిగ్గుపడుతూ అడుగుతుంది. మా బావ నీ నడుమును చూసి చూపు తిప్పుకోలేకపోయారు తెలుసా అని అంటుంది నవ్వుతూ. మీనా సిగ్గుతో తల కిందకు దించి తన చీరను సరిచేసుకుంటుంది. అలా పూజ మీనా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే వర్ష వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది. అందులో వర్ష ఫ్రెండ్స్ తనకి ఫోన్ చేయడంతో అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్తుంది. నడుస్తూ మాట్లాడుతూ ఉంటే తన కాలికి రాయి తగిలి కాలు స్లిప్పై ముందు పడకపోతే కళ్ళు మూసుకొని అమ్మ అని అంటుంది. ఎవరో తన్ని పడకుండా తన నడుం పట్టుకొని ఆపటం గమనించి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాకై బావా నువ్వా అని అడుగుతుంది. శివ వర్షాన్ని చూసి తాను నించోబెట్టి వదిలి దూరం జరిగి చూసుకుని నడువు లేకపోతే పడిపోతావు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శివ టచ్ చేసిన చోట తన చేతితో తడుముకుంటూ నేను పడిపోతే పడకుండా పట్టుకోవడానికి నువ్వు ఉన్నావుగా అని నవ్వుకుంటుంది. తను అలాగే అక్కడే గార్డెన్లో కూర్చుండిపోతుంది వర్ష. శివ తన గదిలోకి వెళ్ళిపోతాడు. పూజ మీనాను చూసి చూడక బావ నువ్వు లేకుండా గార్డెన్లో ఎక్కువసేపు ఉండలేక గదిలోకి వెళ్ళాడు. వెళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నాడు అని నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మీనా శివ గదిలోకి వెళ్తుంది. రాత్రి అయ్యేసరికి ఎవరికి వాళ్ళు వచ్చి అందరూ డిన్నర్ చేస్తారు. కాంచన పూజతో వర్ష ఏది అని అడుగుతుంది. తన గదిలో ఉందనుకుంటా అమ్మా, వెళ్ళి పిలుచుకురా. అబ్బా నేను వెళ్ళను, నాకు ఆకలేస్తుంది, దానికి ఆకలేస్తే అదే వస్తుందిలే అని పూజ అంటుంది. అందరూ భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కాంచన వర్ష రూమ్కి భోజనం తీసుకువెళ్ళి అమ్మ వర్షాన్ని పిలుస్తుంది. గదంతా చీకటి, లైట్స్ ఆఫ్ చేసి ఉంటాయి. కాంచన వెళ్ళి లైట్స్ వేసి బెడ్ మీద పడుకున్న వర్షాన్ని చూసి తన దగ్గరకు వెళ్ళి తల మీద చెయ్యి పెట్టింది. ఏమైంది తల్లి, ఒంట్లో బాగాలేదా, పడుకున్నావు, భోజనానికి రాలేదు అని అడుగుతుంది. బాగానే ఉందమ్మా, మరి భోజనం చేద్దువులే. నాకు ఆకలిగా లేదు మమ్మీ. ఎందుకు, ఏమయ్యింది, అంత డల్గా ఉన్నావు? నాకు వాడు కావాలి, నేను వాడిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని అంటుంది వర్ష. కాంచనాకి అర్థం కాక ఎవరిని వర్ష, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా నాకు శివబావని పెళ్లి చేసుకోవాలనుంది. నాకు అతని టచ్ చాలా బాగా నచ్చింది. నాకు శివబావ కావాలమ్మా అని కాంచనని హత్తుకొని ఏడుస్తుంది. కాంచన షాక్తో ఏం మాట్లాడుతున్నావే, అతని టచ్ నచ్చటం ఏంటి, వాడు నిన్ను ఎప్పుడు ముట్టుకున్నాడు? ఇందాక గార్డెన్లో అని జరిగింది చెప్తుంది. ఆలోచించమ్మా, నేను భావన చేసుకుంటే ఈ ఆస్తి ఆధిపత్యం అన్నీ మనవే, ఎవరు మనకు ఎదురు చెప్పరమ్మా అని అంటుంది. కానీ శివాకి మీనాకు పెళ్లి జరిగింది కదా, నువ్వెలా శివాని పెళ్లి చేసుకుంటావు? పైగా మీ నాన్న అసలు ఒప్పుకోరు వర్ష. అయితే మీనాని చంపేస్తాను అని కోపంగా అంటుంది. ఏంటి వర్ష నువ్వనేది? అవునమ్మా, అది చేస్తే బావ నిన్ను సొంతం చేసుకుంటా, అప్పుడు నాన్న కూడా ఒప్పుకుంటారు. అన్నీ మనం అనుకున్నట్లనే జరుగుతాయి. కానీ ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే? తెలియదు, తెలియకుండా మనం చేద్దాం సరేనా? అలాగే వర్ష, ముందు నువ్వు భోజనం చెయ్యు, అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి. కాకపోతే కాస్త ఓపిక పట్టు, వాళ్ళ ఇద్దరు ఎలా వేరు చెయ్యాలో ఆలోచిస్తాను అని చెప్తుంది. వర్ష భోజనం చేశాక కాంచన ప్లేట్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోతుంది. గిరిధర్ వచ్చాక అతనికి కూడా భోజనం వడ్డించి తిన్నాక అతని గదిలోకి వెళ్ళిపోతే కాంచన అక్కడ అన్నీ సర్దేసి తన గదిలోకి వెళ్తుంది. ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో వర్ష చెప్పిన దాని గురించి ఆలోచించి ఎప్పటికో నిద్రపోతుంది. మీనా ఒకవైపు తిరిగి పడుకుంటే శివ మీనాని తన వైపు తిప్పుకొని కాలు చెయ్యి మీద వేసి ఆమెను హత్తుకొని పడుకుంటాడు. మీనా శివాన్ని చూసి నవ్వుతూ పడుకుంటుంది. ఎప్పట్లాగా శివ మీనాను ఉదయాన్నే నిద్రలేచి యోగా చేసి కరాటే స్కూల్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. మీనా శివాంచు శివ గారు, మీరు రోజు రోజుకి గుడ్ బాయ్ అయిపోతున్నారు. నేను చెప్పకుండానే అన్ని పనులు చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఆఫీస్కి రెడీ అయిపోతున్నారు. మీరు నిజంగా గుడ్ బాయ్ తెలుసా అని ఎంతో ముద్దుగా ఉన్నారు అని అతని బొగ్గలాగుతుంది. మీనా చేపట్టుకుని గుడ్ బాయ్ అని ముద్దొస్తే అలా బొగ్గలాగుతారా అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు. మరేం చేస్తారు?
ఏం చేస్తారా అని ఆమె చెయ్య పట్టుకొని మీదకు లాక్కొని లిప్ లాక్ చేసి 5 మినిట్స్కి వదిలి ఇలా ముద్దు పెడతారు అని హస్కీగా నవ్వుతూ అంటాడు. మీనా సిగ్గుపడుతూ ఆ గది నుండి బయటకు వస్తుంది. తర్వాత టిఫిన్ చేసి ఎవరికి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు. వర్ష, పూజ కాలేజీకి వెళ్ళిపోతారు. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఆఫీస్ వర్క్ శివ నిదానంగా అలవాటు పడతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. శివ ఫుల్ బిజీ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాడు. అతని ప్రవర్తన అందరికీ నార్మల్గా ఉంటుంది. శివ, మీనా వాళ్ళిద్దరి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. ఒకరోజు శివ నిద్ర లేపి మీనాని నిద్ర లేపుతాడు. మీనా, ఏంటి శివగారు, లెగు మీనా, యోగా చేద్దాం. మీరు వెళ్ళండి శివగారు, నాకు నిద్ర వస్తుంది, నీరసంగా ఉంది అని అంటుంది. శివ మీనా నుదురు మీద చెయ్యి వేసి చూస్తాడు. మీనా, నాకేం కాలేదు శివగారు, కాసేపు పడుకుంటాను అని మత్తుగా అంటుంది. శివ అలాగే అని నవ్వుతూ ఆ గది నుండి బయటకు వెళ్ళి తను యోగా చేసుకుని వచ్చేసరికి మీనా నిద్ర లేకుండా పడుకునే ఉంటుంది. తనని లేపకుండా ఒక్కడే కరాటే స్కూల్కి వెళ్ళిపోతాడు. గురువుగారు, శివ ఈవేళ మీనా రాలేదు, నువ్వు అక్కడికే వచ్చావేంటి? తను రాలేదు గురువుగారు, ఇంకా నిద్ర లేవదు, ఎందుకో నీరసంగా ఉంది అని అంది. అందుకే నేను లేపలేదు అని అంటాడు. సరే అయితే నువ్వు రా అని శివ చేత ప్రాక్టీస్ చేపిస్తాడు. శివ ఇంటికి వెళ్ళేసరికి మీనా రెడీ అయ్యి సోఫాలో కూర్చుంటుంది. శివ మీనా పక్కన కూర్చొని ఎలా ఉంది మీనా అని అడుగుతాడు. బాగానే ఉంది శివగారు, కొంచెం నీరసంగా ఉంది అని శివ భుజం మీద తలవాల్చి పడుకుంటుంది. శివ మీనా నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను రెడీ అయ్యి మీకు టిఫిన్ ఇక్కడే తీసుకొస్తాను అని తను టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అటుగా వెళ్తున్న వర్ష మీనాను చూసి వాళ్ళ మాటలు వినిపించి తలుపు పక్కన నుంచొని వాళ్ళని చూస్తుంది. మీనాని శివ ముద్దు పెట్టి తనతో క్లోజ్గా ఉండటం, తనకి కేరింగ్గా చూడటం చూసి తట్టుకోలేక కోపంగా తన గదిలోకి వెళ్ళి అక్కడ వస్తువులన్నీ పగలకొడుతుంది. కాంచన వర్ష దగ్గరికి వచ్చి వర్ష కోపంగా ఉండటం చూసి ఏమయ్యిందే, అలా అన్నీ విసిరేస్తున్నావు, ఎందుకంత కోపంగా ఉన్నావు అని గట్టిగా అరుస్తూ అడుగుతుంది. కాంచనాన్ని చూసి నువ్వు వాళ్ళ ఇద్దరిని విడదీసి ఆ శివాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నావు, కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగా పెరిగింది. బావ మీనాతో అలా ఉండడం నేను చూడలేకుండా ఉన్నాను, నా వల్ల కాదు, ఇంకా ఓపిక పట్టలేను, నా బావ నాకు కావాలి అని అరుస్తుంది. కాంచన వర్షతో నీకేమైనా పిచ్చా, దేనికైనా ఓపికగా ఎదురు చూడాలి, అంతేగాని ఇలా కంగారు పడితే పనులు జరగవు అని అంటుంది. ఇంకా నా వల్ల కాదు, ఎదురు చూడను, నా కళ్ళ ముందే వాళ్ళు ఇద్దరూ క్లోజ్గా ఉండటం చూసి నేను తట్టుకోలేను, ఈ కోపంలో నన్ను నేను ఏమైనా చేసుకుంటానేమో అని అనిపిస్తుంది అని అంటుంది బాధగా. కాంచన వర్షాన్ని హత్తుకొని నువ్వు ఇలాంటి పిచ్చ డెసిషన్ తీసుకోకు, నేనున్నానుగా, తొందరలోనే ఆ మీనాని శివాని విడదీసి నీకు శివానిచ్చే పెళ్లి చేస్తాను, నువ్వు నార్మల్గా ఉండు తల్లి అని అంటుంది. వర్ష, అమ్మ నీకు వారం రోజులు టైం ఇస్తున్నా, నువ్వు ఈలోపు వాళ్ళని విడదీయకపోతే నేనే శాశ్వతంగా నీకు దూరం అవుతాను, గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి ఆ గది నుండి బయటకు వెళ్ళిపోతుంది. కాంచన అక్కడే కూర్చుండిపోయి వర్ష గురించి ఆలోచిస్తుంది. గిరిధర్ రెడీ అయి హాల్లోకి వచ్చి కాంచన అని పిలుస్తాడు. కాంచన గిరిధర్ పిలుపుకు వర్ష రూమ్ నుండి బయటకు వస్తుంది. గిరిధర్ని చూసి ఏంటండి, టిఫిన్ పెట్టు, టైం అవుతుంది అని అంటాడు. అలాగే అని కాంచన గిరిధర్కి, భ్రమరాంబకి, పూజకి టిఫిన్ పెడుతుంది. వర్ష ఏది అంటుంది భ్రమరాంబ. తను తర్వాత తింటానంది అత్తయ్య గారు, మీరు తినండి. శివ ఒక్కడే పైనుండి రావటంతో భ్రమరాంబ, నాన్న శివ, మేనా ఏది, తనకు నీరసంగా ఉందామమ్మా, నేను టిఫిన్ తినేసి తన రూమ్కి తీసుకొని వెళ్తాను. భ్రమరాంబ నవ్వుతూ అలాగే నాన్న అని అంటుంది. శివ ఫాస్ట్గా తినేసి మీనాకి టిఫిన్ రూమ్కి తీసుకుని వెళ్తాడు. మీనా టిఫిన్ తిన్నాక శివ మీనాతో హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. వద్దు శివగారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, మీరు ఆఫీస్కి వెళ్ళండి, ఈవేళ మీటింగ్ ఉందిగా. అవును మీనా, మీటింగ్ కంప్లీట్ చేసుకొని తొందరగా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త అని అంటాడు. మీనా నవ్వుతూ అలాగే అని అంటుంది. శివ కిందకు వెళ్ళేసరికి హాల్లో గిరిధర్ రెడీగా ఉంటాడు. కాంచన గిరిధర్ని శివాని చూసి మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది వాళ్ళతో. ఏంటది కాంచన? శివకి నయమైతే శ్రీశైలం వస్తారని మొక్కుకున్నాను, రేపు మంచి రోజండి, వెళ్ళి మొక్కుని తీర్చుకొని వద్దాము అని అంటుంది. గిరిధర్ శివ వైపు చూస్తాడు. శివాని నీ ఇష్టం మావయ్య అని చెప్తాడు. సరే రేపు బయలుదేరండి, రెడీగా ఉండండి, మేము ఆఫీస్కి వెళ్తున్నాం, టైం అవుతుంది అని శివ గిరిధర్ ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు వస్తారు. బయట ఉన్న పూజను చూసి శివ పూజ ఇటురా అని పిలుస్తాడు.
ఏంటి బావా అంటుంది పూజ. మీనాకి బాలేదు, కొంచెం తన దగ్గర ఉండు, నీకు మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తాను అని చెప్తాడు. అలాగే బావా అని పూజ మీనా దగ్గరకు వెళ్తుంది. గిరిధర్ శివాని చూసి, ఏంటి శివ, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు మావయ్య అని నవ్వుతాడు. గిరిధర్ శివ చేతి మీద చెయ్యి వేసి, మీనా గురించి కంగారు పడకు, పూజ తనని జాగ్రత్తగా చూసుకుంటుంది. శివ గిరిధర్ని చూసి నవ్వుతాడు. పూజ మీనా దగ్గరకు వెళ్తుంటే కాంచన పూజ నాపి, ఎక్కడికి వెళ్తున్నావు? మీనా అక్క దగ్గరికి. అక్కకి నీరసంగా ఉందంట, బావక్క దగ్గర ఉండమన్నాడు, అందుకే వెళ్తున్నాను. కాంచన, సరే అయితే రేపందరం శ్రీశైలం వెళ్తున్నాం అని మీనాకు చెప్పు అని అంటుంది. అలాగే అని పూజ మీనా దగ్గరకు వెళ్తుంది. పూజ వెళ్ళేసరికి మీనా పడుకొని ఉంటుంది. పూజ అక్క అని పిలుస్తుంది. మీనా కళ్ళు తెరిచి పూజని చూసి, రా పూజ అని పైకి లేచి కూర్చుంటుంది. ఏంటక్క నీరసంగా ఉంది అన్నావు, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది పూజ, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటదక్క? అది అది అని తడబడుతుంది. నాకు ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని వచ్చి పెడతావా? వావ్ అక్క, అంటే తొందరలోనే మన ఇంట్లో చిన్ని కృష్ణుడు తిరగబోతున్నాడా అని నవ్వుతుంది. మేనా, అది నా డౌట్ పూజ, నాకు పీరియడ్స్ స్కిప్ అయ్యాయి, పైగా నీరసంగా ఉంది, అలాగే వాంటింగ్స్ కూడా అవుతున్నాయి, అందుకని నాకు డౌట్ పూజ. ఓకే అక్క, ఆర్డర్ పెడతాను, కానీ ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకు. ఎందుకక్క? ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే ఫస్ట్ మీ బావగారికి చెప్తాను. అలాగే అక్క అని నవ్వుతుంది. పూజ ఫోన్లో ప్రెగ్నెన్సీ కిట్ ఆర్డర్ పెడుతుంది. కొద్దిసేపటికి వాళ్ళ ఆర్డర్ పెట్టిన కిట్ రావడంతో పూజ కిందకి వెళ్ళి ఆ ప్యాకెట్ తీసుకువస్తుంటే కాంచన పూజను చూసి, ఏంటి ఆ ప్యాకెట్ అని అడుగుతుంది. అక్కకి మెడిసిన్ అమ్మా అని తను మీనా గదిలోకి వెళ్ళిపోతుంది. పూజ మీనాకి ఆ కిట్ ఇస్తుంది. మీనా దాన్ని తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి బయటకు వచ్చిన మీనాను చూసి పూజ, అక్క రిజల్ట్ ఏమయ్యింది అని ఆతృతతో అడుగుతుంది. ఆ కిట్ పూజ చేతిలో పెడుతుంది మీనా. పూజ దాన్ని చూసి ఆనందంతో, అక్క పాజిటివ్, యువర్ ప్రెగ్నెంట్, గుడ్ న్యూస్ చెప్పావు కదా, ఎందుకు అలాగే ఉన్నావు అని అడుగుతుంది పూజ. ఆడపిల్ల కడుపులో ఉన్న విషయం ఆనందంగా ముందు భర్తకి, తర్వాత తల్లి తండ్రికి చెప్పాలనుకుంటుంది. కానీ నాకు అంతటి అదృష్టం లేదు, తల్లి చనిపోయింది, తండ్రి ఎవరో తెలియదు అని బాధగా చెప్తుంది. పూజ మీనాని హక్ చేసుకొని, అక్క నీకెవరూ లేరని ఎందుకు అనుకుంటున్నావు? నీకు అందరి ప్రేమ పంచడానికి మా బావున్నాడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, ఏ ఆడపిల్లకైనా అంతకంటే అదృష్టం ఏముంటుందక్క? నువ్వు బాధపడే టైం కాదు ఇది, హ్యాపీనెస్ మూమెంట్ బావకి ఎలా చెప్తావక్క? ఈ విషయం నేను ఆయనకి అని ఆలోచిస్తుంది మీనా. పూజ, సరే అక్క ఆలోచించు, కానీ బావకి నార్మల్గా కాకుండా సర్ప్రైజ్ ఇవ్వాలి, ఓకేనా? అలాగే పూజ అని నవ్వుతూ చెప్తుంది. మీనా మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్లు, పూజ నువ్వు అని ఆమెతో నాకు కొన్ని చాక్లెట్స్ తెచ్చి పెడతావా అని ఒక పేపర్ మీద ఏం కావాలో రాస్తుంది. ఇవి ఎందుకక్క? చెప్తాను, తెచ్చి ఇవ్వు అని అడుగుతుంది. అలాగే అని పూజ చాక్లెట్స్ కోసం షాప్కి వెళ్తుంది. కొంతసేపటికి పూజ చాక్లెట్స్ తీసుకొని వచ్చి మీనాకు ఇస్తుంది. మీనా అది తీసుకుంటుంది. కాంచన పూజ అని పిలవటంతో పూజ మీనాతో, అక్క అమ్మ పిలుస్తుంది, నేను తర్వాత వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా చాక్లెట్స్ తీసుకుంటుంది. శివ మీటింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తాడు. శివ రూమ్లోకి వచ్చేసరికి మీనా సోఫాలో మొబైల్ చూస్తూ కూర్చుంటుంది. మీనాని చూసి, ఇప్పుడు ఎలా ఉంది మీనా నీకు? బాగానే ఉంది శివ గారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను లంచ్ ఇక్కడికి తీసుకొని వస్తాను. ఎందుకు? ఇద్దరం కిందకు వెళ్ళే వాళ్ళం కదా. వద్దు, ఇవాళ లంచ్ ఇద్దరం కలిసి తిందాం అని అంటుంది. శివ నవ్వుతూ సరే అని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి టవల్ కోసం కబోర్డ్ ఓపెన్ చేసరికి ఎదురుగా ఒక పెద్ద చాక్లెట్, దాని మీద ఇది మీరు అని రాసి ఉంటుంది. శివ చాక్లెట్ చూసి వెనక్కి తిరిగి చూస్తాడు. మీనా అక్కడ ఉండదు. ఆ చాక్లెట్ బెడ్ మీద పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. టవల్ పక్కన పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిన అతనికి అక్కడ ఇంకో చాక్లెట్ వేలాడుతూ కనిపిస్తుంది. ఇది నేను శివ గారు అని రాసి ఉంటుంది. దాని మీద శివ దాన్ని చూసి తీసుకొని నవ్వుతూ, ఏమైంది వేళ మీనాకి అని ఆలోచిస్తాడు. అతను సోఫా దగ్గరకు వెళ్ళి కూర్చునేసరికి ఎదురుగా టేబుల్ మీద ఇంకో చాక్లెట్ కనిపిస్తుంది. దాన్ని తీసుకుని చూస్తాడు. దాని మీద శివ గారు, ఇది మన ప్రేమకు గుర్తుగా వచ్చే మీ అమ్మగారు అని రాసి ఉంటుంది.
శివ బెడ్ మీద ఉన్న చాక్లెట్ చూస్తాడు. అది లవ్ సింబల్లా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న చాక్లెట్ చూస్తాడు. అది లవ్ సింబల్గా ఉంటుంది. టేబుల్ మీద ఉన్న చాక్లెట్ కవర్ ఒక చిన్న పాప చుట్టి ఉంటుంది. శివ వాటిని చూసి, అంటే మీనా ప్రెగ్నెంటా, మళ్ళీ మా అమ్మ నా కూతురుగా వస్తుందా అని ఆలోచిస్తూ ఆనందంలో తనకే తెలియకుండా కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. మీనా ఇద్దరికి లంచ్ తీసుకొని గదిలోకి వచ్చి శివాని చూస్తుంది. శివ కళ్ళ నిండా నీళ్లతో మీనాని చూస్తాడు. మీనా లంచ్ అక్కడ పెట్టి శివగారు ఏమయ్యింది, ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది. శివ మీనాని కౌగిలించుకొని, ఇది బాధతో వచ్చిన కన్నీళ్ళు కాదు మీనా, ఆనందంతో వచ్చింది. థ్యాంక్స్ మీనా, మా అమ్మ నాకు తిరిగి ఇస్తున్నందుకు అని అంటాడు. మీనా నవ్వుతూ, మీకు త్వరలో డాడీగా ప్రమోషన్ వస్తుంది, ఇంకా చిన్నపిల్లలాగా కన్నీరేంటి శివగారు, ఈ విషయం ముందు మీకే చెప్పాలని ఎవరికీ చెప్పలేదు నేను అని అంటుంది. ఎవరికీ చెప్పొద్దు, రేపు శ్రీశైలం నుండి వచ్చిన తర్వాత ఇంట్లో అందరికీ సర్ప్రైజ్ ఇచ్చి చెబుదాం, ఓకేనా? అలాగే శివగారు అని నవ్వుతుంది మీనా. ఇద్దరు లంచ్ ఫినిష్ చేసేసి మంచం మీద పడుకొని కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి మీనాతో, శివ నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు కాఫీ తీసుకొని వస్తాను అని చెప్తాడు. మీనా నవ్వుతూ, మీరు నాకు కాఫీ తీసుకొస్తారా? ఎందుకు, నేనే తీసుకొస్తానుగా. వద్దు, ఇంతకు ముందులాగా నువ్వు ఫాస్ట్గా పైకి కిందకి తిరగటం చెయ్యొద్దు. ఇంట్లో ఏ పనులు చెయ్యొద్దు. పని మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు. నీకేం కావాలో వాళ్ళని అడుగు అని అంటాడు. అబ్బో, కానీ ఎందుకంట? నీ బొజ్జులో మా అమ్మ ఉంది కాబట్టి, నువ్వు గబగబా ఏ పని చేసినా మా అమ్మ ఏడుస్తుంది కాబట్టి అందుకని అంటాడు. మరి నువ్వు శివగారు నాకు ఇప్పుడే కన్ఫర్మ్ అయింది అంటే ఫస్ట్ మంత్, సో మీ అమ్మగారు ఏడ్చే అంత పెద్దది అవ్వలేదు అని నవ్వుతుంది. బయట నుంచి డోర్ కొట్టిన సౌండ్ రావడంతో మీనా పైకి లేచి సోఫాలో కూర్చుంటుంది. పూజ అక్క అని పిలుస్తుంది. రా పూజ అని పిలుస్తుంది మీనా. పూజ లోపలికి వచ్చి మీనా పక్కన కూర్చొని శివాన్ చూసి, బాగా విషయం చెప్పావాక అని అడుగుతుంది. చెప్పాను అని నవ్వుతుంది. అవునా అని పూజ పైకి లేచి ఆనందంతో కంగ్రాట్స్ బావా అని చెయ్యి ముందుకు చాపుతుంది. శివ పూజను చూసి నవ్వుతూ థ్యాంక్స్ పూజ అని చెయ్యి కలుపుతాడు. మరి ఎప్పుడు చెబుతావు బావా ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయం? మనం శ్రీశైలం నుండి వచ్చాక అందరికీ ఈ విషయం చెప్పి సర్ప్రైజ్ చేద్దాం. అలాగే బావా అని నవ్వుతుంది. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను కాఫీ పెట్టి తీసుకొని వస్తాను. శివగారు మీరెందుకండి, నేను పెడతాను. వద్దు అని చెప్పానా అని అంటాడు. పూజ ఏంటక్క విషయం? మీ బావగారు నన్ను ఇక్కడే ఉండు, ఈ రోజు నుండి నువ్వు ఏ పని చెయ్యొద్దు, నేనే వెళ్ళి కాఫీ పెడతాను అని అంటున్నాడు. అవునా బావా? అవును మరదలా. అబ్బో, అయితే బావకి నేను హెల్ప్ చేస్తాను అని పూజ పైకి లేస్తుంది. మీ ఇద్దరూ కలిస్తే ఇక నేను ఈవేళ కాఫీ తాగినట్లే, కానీ పదండి నేను వస్తాను అని అంటుంది. ముగ్గురు కిందకి వెళ్ళి వంటగదిలోకి వెళ్తారు. శివ పూజతో, నీకు కాఫీ చేయడం వచ్చా పూజ? ఒకసారి అక్క చూపించింది బావా, నేను చూశాను. నీకు రాదా? నాకు రాదు. మీనా నవ్వుతూ, మీరిద్దరూ తప్పుకుంటే నేను పెడతాను అని అంటుంది. వద్దు, నువ్వు ఎలా పెట్టాలో చెప్పు, నేను పెడతాను అని శివ వైపు చూసి కళ్ళెగరేస్తుంది పూజ. శివ అవును అని అంటాడు. మీనా ముందు స్టవ్ వెలిగించండి అని అంటుంది. మీనాను చూసి, నువ్వు ముందు ఇక్కడ కూర్చో అని చెప్పి తన నడుము 2 చేతులతో పట్టుకొని పైకెత్తి స్టవ్ గట్టు మీద కూర్చోబెడతాడు. పూజ నవ్వుతూ ఉంటే, నేను కూర్చుంటానుగా, మీరు ఎత్తుకోవాల్సిన అవసరం ఏముంది శివగారు అని అంటుంది. ఇప్పుడు ఎత్తుకుంటే తప్పేంటి ఏ బావా అని అంటుంది పూజ నవ్వుతూ. అవును కదా అని నవ్వుతాడు శివ. పూజ స్టవ్ వెలిగిస్తుంది. మీనా అక్కడ ఉన్న ఒక గిన్నెను తీసుకొని పొయ్యి మీద పెట్టండి అని చెప్పింది. శివ పెడతాడు. ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్ తీసి కట్ చేసి ఆ గిన్నెలో పొయ్యండి అని చెప్తుంది. అలాగే అని శివ మీనా చెప్పినట్లుగా చేస్తాడు. పాలు మరుగుతూ ఉన్నప్పుడు కాఫీ పౌడర్ని చూపించి 3 స్పూన్ల ఆ గిన్నెలో వేయండి అని చెప్తుంది. శివ సరే అని వేస్తాడు. 3 స్పూన్స్ షుగర్ కూడా వేయండి అని చెప్తుంది. అది కూడా వేస్తాడు. వర్ష కాంచన గదిలో నుంచి బయటకు వచ్చి వంటగదిలో ఉన్న వీళ్ళ ముగ్గురును చూసి, మీరు ముగ్గురు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతుంది కాంచన. పూజ వర్ష వైపు కాంచన వైపు చూసి, బావ అక్క కోసం కాఫీ కలుపుతున్నాడు మమ్మీ, నేను బావకి హెల్ప్ చేస్తున్నాను, మాకు రాదుగా అందుకే అక్క మాకు చెబుతుంది అని అంటుంది పూజ. నీకెందుకు శివ అంత శ్రమ, నన్ను అడిగితే నేను పెడతానుగా అని అంటుంది కాంచన. శివ నవ్వుతూ, ఎందులో శ్రమ ఉంది అత్తయ్య, నేను చేసేది నా భార్య కోసమే కదా అని నవ్వుతాడు. పూజతో, కప్పులు ఎక్కడున్నాయి పూజ అని అడుగుతాడు.
పూజ పక్కన ఉన్న 3 కప్పులు తీసి అక్కడ పెడుతుంది. శివ కాఫీ కప్పులో పోస్తాడు. మీనా దగ్గరికి వెళ్ళి మళ్ళీ తన నడుము పట్టుకొని కిందకి దించి ఒక కప్పు మీనాకిచ్చి ఇంకొక కప్పు పూజకిచ్చి శివ ఒక కప్పు తీసుకొని హాల్లోకి వెళ్తారు. వర్ష శివాని అలాగే చూస్తూ ఉంటుంది. పూజ వర్షాన్ని చూసి ఎందుకలా చూస్తున్నావు? మాకు దిష్టి తగులుతుంది, కావాలంటే నువ్వు కాఫీ పట్టుకొని తాగు అని అంటుంది. పూజ వైపు కోపంగా చూస్తుంది వర్ష. శివ మీనాని చూసి ఎలా ఉంది మీనా కాఫీ అని అడుగుతాడు. మీనా తాగి చాలా బాగుంది శివగారు అని నవ్వుతుంది. పూజ శివ హే ఐఫై ఇచ్చుకుంటారు. వాళ్ళు అలా ఆనందంగా ఉంటే వర్ష కోపంగా వాళ్ళని చూస్తుంటే కాంచన వర్ష చేపట్టుకొని ఎన్ని రోజులు వాళ్ళు ఆనందంగా ఉంటారు ఉండనివ్వు. త్వరలోనే ఆ మీనాకి శివకి ఆనందంతో వచ్చే నవ్వుల కంటే బాధతో ఏడ్చే ఏడుపులు ఎక్కువయ్యేలా చేస్తాను, చూస్తూ ఉండు అని అంటుంది చిన్నగా. వర్ష కాంచన వైపు చూస్తుంది. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నీకు కాఫీ తీసుకువస్తాను అని చెబుతుంది. భ్రమరాంబ కూడా రావటంతో కాంచన వర్షకి భ్రమరాంబకి కూడా కాఫీ ఇచ్చి అందరితో ఈవేళ రాత్రి భోజనం త్వరగా చేసి పడుకోండి. పడుకొని మీద బట్టలు సర్దుకొని పడుకుంటే రేపు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు మనం ఇంటి నుంచే బయలుదేరుతాం. 3 గంటలకి స్టార్ట్ అయితే శ్రీశైలం శివన్ కల్లా చేరుకోవచ్చు. మళ్ళీ అక్కడ రెడీ అయ్యే దర్శనానికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని అంటుంది. పూజ 3 గంటలకు లేవాలా అని ఏడుస్తూ మొహం పెడుతుంది. ఎన్ని గంటలమ్మా జర్నీ? 45 అవర్స్ పట్టొచ్చు పూజ అని అంటుంది మీనా. నీకు తెలుసా అక్క, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? ఒకసారి వెళ్ళాను అని చెప్తుంది. రాత్రి అయ్యేసరికి భోజనం చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మీనా బ్యాగ్లో శివాని తనవి బట్టలు సర్ది పక్కన పెడుతుంది. శివ మీనా చేయి పట్టుకుని రేపు మార్నింగ్ చూసుకుందాం మీనా, మళ్ళీ ఉదయాన్నే లేవాలి, రా పడుకుందువు అని అంటాడు. మీనా నవ్వుతూ శివగారు అని అతని చెయ్యి విడిపించుకొని గది తలుపులు వేసి 2:30కి అలారం సెట్ చేసి వచ్చి శివ పక్కన పడుకుంటుంది. శివ మీనాని దగ్గరకు లాక్కొని ఆమె తలని తన చేతి మీద తెచ్చుకొని తన పొట్ట మీద చెయ్యి వేసి నెమరుతాడు. మీనా శివాని చూసి ఏంటి శివగారు అలా చూస్తున్నారు? ఏం లేదు, మన పాప నీలాగుంటుందా నాలాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. మీలానే ఉంటుందిలేండి, వద్దు మీలాగే ఉండాలి, నీలా అందంగా ఉండాలి. నేను అంత అందంగా ఉంటానా అని అడుగుతుంది. మరి నువ్వు చాలా అందంగా ఉంటావు, నేను నాకు ఇష్టమైనవి చెప్పనా అని కళ్ళ మీద ముద్దు పెడుతూ నన్ను చూడగానే నీ కళ్ళ నక్షత్రాలాగా మెరుస్తాయి చూడు, ఇప్పుడు అది నాకు బాగా నచ్చుతాయి. నీ ముక్కు దానికి ఇంకా అందాన్ని పెంచే ముత్యం లాంటి ముక్కు పొడక అని దాని మీద ముద్దు పెడతాడు. ఇంకా నీ పెదవులు ఎర్రటి మందారలాగా ఉంటాయి అని వాటి మీద ముద్దు పెడతాడు. నవ్వితే సొట్టపడినట్టు ఉండే నీ బుగ్గలు అని బుగ్గల మీద ముద్దు పెడతాడు. నీ జుట్టు తలస్నానం చేసే జుట్టు ఆరబెడుతున్నప్పుడు గాలికి అగరబత్తుల నుండి వచ్చే సువాసన ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని తల మీద ముద్దు పెడతాడు. పాటలు వినేటప్పుడు ముద్దుగా శంఖంలాగా ఉండే చెవులు అని చెవుల మీద ముద్దు పెడతాడు. చూడు, నువ్వు నవ్వుతూ సిగ్గుపడుతుంటే ఇంకెంత అందంగా ఉన్నావు, పెదాలు అని మళ్ళీ పెదాల మీద ముద్దు పెట్టి ఇంకా ఇంకా అని కిందకు వెళ్తుంటే మీనా తన చేత్తో శివ నోరు మూసేసి చెప్పింది చాలు, ఇంకా మీరేది ఆనించకండి అని సిగ్గుపడుతుంది. అయ్యో మీనా అలా అంటావేంటి అని అల్లరిగా అంటాడు. వద్దు శివగారు ప్లీజ్, నాకు సిగ్గేస్తుంది అని చాలా 2 చేతులతో మొహాన్ని దాచుకుంటుంది. శివ నవ్వుతూ ఆమె 2 చేతులని మొహం నుండి తీసేసి ఆమె మెడ మీద ముద్దు పెట్టి తనని పూర్తిగా తనలో కలిపేసుకుని ఒకరి మీద ఒకరు వారిలోని ప్రేమని పంచుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకుంటారు. అలారం సౌండ్ వినపడటంతో నిద్రలేచి పక్కన ఉన్న అలారం ఆపి శివాన్ చూసి నిద్ర మీద ముద్దు పెట్టుకుని నాలా కాదు మీలాగా అందంగా మన పాప పుట్టాలి, తండ్రి పోలికలతో పుడితే చాలా అదృష్టవంతురాలంట, మన కూతురికి అదృష్టం దక్కాలి, మీ ప్రేమ ఇలాగే జీవితాంతం నాకు కావాలి అని నవ్వుకుంటుంది. మీనా పైకి లేస్తుంటే శివ మీనా చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు. మీనా శివ మీద పడగానే శివ మీనా వైపు చూస్తూ ఏంటి అప్పుడే లేస్తున్నావు? అయ్యో శివగారు టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వాలి, గుడికి వెళ్ళాలి కదా. అవుదాంలే, నాకు ఇందాక పెట్టిన ముద్దు నచ్చలేదు, నాకు ఇక్కడ కావాలి అని అతని పెదవులను చూపిస్తాడు. టైం అవుతుందండి అని గారాబంగా అంటుంది. అయితే ఇక్కడ ముద్దు పెట్టు, వెళ్ళిపో ముద్దుగా అడుగుతాడు. మీనా మీరు మరీ అలరిగా తయారయ్యారు అని శివ పెదాల మీద ముద్దు పెట్టి వెంటనే మంచం దిగి వాష్రూంలోకి పరిగెడుతుంది. శివ మీనాను చూసి నవ్వుతూ తను లేచి మీనా రాగానే శివ కూడా రెడీ అవ్వటానికి వెళ్తాడు. ఇద్దరూ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి ఒక్కొక్కరు హాల్లోకి వస్తారు. రెడీ అయ్యి గిరిధర్ కూడా వచ్చాక కాంచన గిరిధర్తో అందరం రెడీగా ఉన్నామండి, వెళ్దామా అని అంటుంది. గిరిధర్ డ్రైవర్కి కాల్ చేసి కార్ తీయమని చెప్తాడు.
ఒక కార్లో గిరిధర్, వర్ష, కాంచన, పూజ కూర్చుంటే పూజ నేను బావ వాళ్ళతో ఆ కార్లో కూర్చుంటాను అని అంటుంది. కాంచన అక్కడ నానమ్మ కూర్చుంటుంది. నానమ్మ ఇక్కడ కూర్చుంటే ప్లేస్ సరిపోక ఆవిడ ఇబ్బంది పడుతుంది. అందుకే అక్కడ శివ వాళ్ళతో ఉంటుంది. నువ్వు నోరు మూసుకొని కూర్చో అని తడుతుంది కాంచన. పూజ డాడీ మమ్మీకి నువ్వైనా చెప్పవా అని అడుగుతుంది. మమ్మీ చెప్పిన దాంట్లో అర్థం ఉంది కదా తల్లి, ఇప్పుడు ఇక్కడ కూర్చో, వచ్చేటప్పుడు శివ వాళ్ళ కారులో ఎక్కుదువు కానీ అని అంటాడు. అలాగే అని సైలెంట్గా ఉంటుంది పూజ. ఇంకొక కారులో శివ డ్రైవర్ ఎదురు స్పీడ్లో ఉంటే మీనా బ్రహ్మరంభ వెనక సీట్లో కూర్చుంటారు. అలా కారు స్టార్ట్ అవుతాయి. తెల్లవారుతుంది అనగా శ్రీశైలం కొండ మీదకు వెళ్తుంటే ముందుగా శివ వాళ్ళ కారు, తర్వాత గిరిధర్ వాళ్ళ కారు వస్తాయి. నిదానంగా పోనివ్వండి, ఇక్కడ టర్నింగ్స్ ఉంటాయి, బామ్మగారు ఇబ్బంది పడతారు అని చెప్తుంది మీనా డ్రైవర్తో. డ్రైవర్ అలాగే అని కారు స్లో చేయాలని చూస్తే అది స్లో అవ్వదు. బ్రేక్స్ వేయడానికి ట్రై చేస్తే బ్రేక్ పడదు. శివ డ్రైవర్ని చూసి ఏమైంది వాసు అని అడుగుతాడు. బాబు బ్రేక్స్ పడటం లేదు, ఎప్పటి వరకు బాగానే ఉంది, సడన్గా బ్రేక్స్ పడటం లేదు అని కంగారు పడతాడు. కారు స్పీడ్ పెరుగుతుంటే శివ టెన్షన్తో మీనాతో బ్రహ్మరంభతో ఏం కాదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. పూజ ఎదురుగా ఉన్న శివ వాళ్ళ కారు అటు ఇటు మెరుకులు తిరుగుతూ ఉండటం చూసి డాడీ ఇద్దరు శివ వాళ్ళ కారును చూసి కంగారుగా శివకి కాల్ చేస్తాడు. అది కలవదు. వాసుబాబు కార్ బ్రేక్ ఫెయిల్ అన్నట్టు ఉన్నాయి, ఇప్పుడు ఎలాగా అని కంగారుగా అంటాడు. మీనా అక్కడ చుట్టూ చూస్తుంది. చెట్లు కనబడతాయి. బ్రహ్మరంభను డోర్ తీసి పక్కనే ఉన్న చెట్టు వైపు కార్ల నుంచి తోసేస్తుంది. శివ మీనాతో ఏం చేస్తున్నావు అని కంగారుగా అంటున్నాడు. శివగారు ఏం కాదు, మీరు చెట్లు ఉన్న చోట దూకేయండి అని అంటుంది. మరి నువ్వు నా గురించి తర్వాత, ముందు మీరు దూకేయండి అని చెప్తుంది. శివ లేదు లేదు మీనా, నువ్వు నాతో రా అని అంటాడు. మీనా శివతో నేను వస్తాను అని చెప్పి అక్కడ చెట్టు దగ్గర గుబురుగా ఉండటంతో కారు నుండి శివాని కూడా గట్టిగా కిందకి తోసేస్తుంది. ఆ తర్వాత డ్రైవర్తో ఉన్న మీరు కూడా దూకేయండి అని అంటుంది. డ్రైవర్ కూడా సైడ్ డోర్ నుంచి దూకేస్తాడు. మీనా దూకదాం అనేసరికి కారు ఎదురుగా ఉండే లోయలో పడిపోతుంది. గిరిధర్ కారు ఆపి పడిపోయిన బ్రహ్మరంభ దగ్గరకు వెళ్తాడు. గిరిధర్ అమ్మ అమ్మ అని అంటాడు. బ్రహ్మరంభ నాన్న గిరి అని వినపడినట్లుగా చిన్నగా చెప్తుంది. అమ్మ ఏమైందమ్మా, ఎలా పడ్డావు అని అడుగుతాడు. మీనా తోసేసింది నాన్న అని చిన్నగా చెప్పి కళ్ళు మూసుకుంది. గిరిధర్ పూజతో అంబులెన్స్కి కాల్ చేయి అని చెప్తాడు. బ్రహ్మరంభ అనే వర్ష కాంచన దగ్గర నుంచి శివ కోసం వెతుకుతూ ముందుకు వెళ్తాడు. వెనకాల పూజ, డ్రైవర్ నారాయణ ముగ్గురు శివాని వెతకడానికి అప్పుడే తెల్లవారుతుండగా అక్కడ చెట్లు గురిలో పడిపోయిన శివాని చూసి గిరిధర్ శివ అని అరుస్తూ శివ దగ్గరకు వెళ్తాడు. అతనికి స్పృహ ఉండటం, తల దెబ్బకు తగిలి రక్తం వస్తుంది. అంబులెన్స్ పోలీసులు రావడంతో శివాని బ్రహ్మరంభని అక్కడ దగ్గరలో కనిపించిన డ్రైవర్ వాసుని అంబులెన్స్లో ఎక్కిస్తారు. గిరిధర్ పోలీసులతో సార్ మా శివ భార్య మీనా కనపడటం లేదు అని అంటాడు. వాళ్ళని మేము వెతుకుతున్నాం గిరిధర్ గారు, ఇక్కడ నుండి కొంత దూరంలో మీ కారు ఒక లోయలో పడి ఉంది, ఒకవేళ దానిలో ఉన్నారేమో, అక్కడ కూడా అంతా వెతికిస్తామని అంటారు. పోలీసులు వెతుకుతూ ఉంటారు. శివాకి వాసుకి బ్రహ్మరాకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. గిరిధర్, పూజ, కాంచన, వర్ష హాస్పిటల్లో ఉంటారు. కొంతసేపటికి డాక్టర్ బయటకు వస్తారు. గిరిధర్ డాక్టర్ గారిని చూసి ఎలా ఉంది డాక్టర్ గారు వాళ్ళ పరిస్థితి అని కంగారుగా అడుగుతాడు. ఆ పెద్ద ఆవిడ షాక్కి గురై ఆవిడ కోమాలోకి వెళ్ళారు. ఇంకా వాళ్ళ ఇద్దరి పరిస్థితి 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేం. తలకు బలమైన గాయాలు తగలటం వల్ల బ్లడ్ లాస్ అయ్యింది. బ్లడ్ ఎక్కిస్తాం, మీరు టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండండి అని చెప్తాడు. గిరిధర్ అక్కడే చైర్లో కుప్పకూలిపోతాడు. పూజ ఏడుస్తూ డాడీ బావకి నాన్నకి ఏమి కాదు, మీరు అలా ఉండకండి, నాకు భయంగా ఉంది అని ఏడుస్తుంది. గిరిధర్ ఫోన్ మోగటంతో పాకెట్ నుండి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో గిరిధర్ గారేనా? అవును సార్, పోలీస్ ఇన్స్పెక్టర్ ఇక్కడంతా వెతికించాం, ఎక్కడ అమ్మాయి ఆచూకీ కనిపించలేదు, కారు మొత్తం కాలిపోయింది, తన ప్రాణాలతో ఉందో లేదో కూడా చెప్పలేకపోతున్నాం సార్ అని అంటాడు. మళ్ళీ ఒకసారి వెతికించండి అని అంటాడు. ఇక్కడ చుట్టుపక్కలంతా మా మనుషులు వెతికారు సార్, నీకోసం మళ్ళీ వెతికిస్తాను, ఏదైనా తెలిస్తే ఇన్ఫామ్ చేస్తాను అని చెప్తాడు.
అలాగే అని కాల్ కట్ చేస్తాడు. కాంచన గిరిధర్ మీద చెయ్యి వేసి, ఏమయ్యిందండి? మన మీనా కనపడిందా? లేదు కాంచన, అక్కడ చుట్టుపక్కల ఎక్కడ వెతికినా మీనా కనపడలేదంట. కాళ్ళ లోయలో పడి కాలిపోయిందంట. అందులోనే మన మీనా ఉందేమో అని అంటున్నారు పోలీసులు అని బాధగా అంటాడు. పూజ ఏడుస్తూ, అంటే మీనా అక్క అని వెక్కుతూ, లేదు డాడీ, వాళ్ళని సరిగా చూడమని చెప్పండి, అక్కడెక్కడో పడిపోయి ఉంటుంది అక్క అని ఏడుస్తుంది. అలా బాధగా ఆ రోజు గడుస్తుంది. శివ వాళ్ళు పెదనాన్నలు, అన్నయ్యలు, బంధువులు అందరూ హాస్పిటల్కి వస్తారు. అందరూ శివాని చూస్తారు. ఎలా జరిగింది, ఏమైంది అని అడుగుతారు. గిరిధర్ వాళ్ళకి విషయం చెప్తాడు. అప్పటికి టీవీలో, పేపర్స్లో వార్తలు స్ప్రెడ్ అయిపోతుంది. పోలీసులు కూడా హాస్పిటల్కి వస్తారు. గిరిధర్ వాళ్ళని చూసి, ఏమైంది, ఏమన్నా తెలిసిందా అని అడుగుతాడు. సారీ గిరిధర్ గారు, మీరు చెప్పినట్లు 1-2 సార్లు వెతికించా, ఎక్కడ ఆ అమ్మాయి ఆచూకీ దొరకలేదు. లోయలో పడి కారులో పాటే చనిపోయిందేమో అని అంటాడు. గిరిధర్ బాధగా కుర్చీలో కూర్చుండిపోతాడు. వర్ష కాంచనం చూసి నవ్వుతుంది. మధ్యాహ్నానికి డాక్టర్ గారు ముందు శివకి చెకప్ చేసి తర్వాత పక్కన ఉన్న గదిలో వాసు దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు చెక్ చేసి వచ్చి గిరిధర్తో, వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్, స్పృహ వచ్చారు, కానీ మీరు ఇప్పుడే వెళ్ళకండి అని, కొంతసేపటి తర్వాత వెళ్ళండి, మా వాళ్ళకి కొన్ని టెస్టులు చేస్తున్నారు అని అంటాడు. గిరిధర్ అలాగే అంటారు. గిరిధర్, పూజ, కాంచన, వర్ష శివాన్ చూడటానికి ఐసీయూలోకి వస్తారు. గిరిధర్ శివాన్ చూసి, నాన్న శివ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. బాగానే ఉంది మావయ్య, అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతాడు. శివ ఆలోచిస్తూ, ఏమో మావయ్య, నాకేం గుర్తు రావటం లేదు అని అంటాడు. అప్పుడే డాక్టర్ గారు ఐసీయూలోకి రావటం. గిరిధర్ డాక్టర్ని చూసి, డాక్టర్ గారు, శివకేమీ గుర్తులేదంటున్నాడు అని కంగారుగా అడుగుతాడు గిరిధర్. డాక్టర్ గిరిధర్ని చూసి, మీరు కంగారు పడకండి, నేను చూస్తాను అని శివ దగ్గరికి వెళ్ళి పల్స్ చెక్ చేసి బీపీ చూసి, మీ పేరేంటి అని అడుగుతాడు. శివకుమార్. మీ నాన్నగారి పేరు శ్రీధర్, మీ అమ్మగారి పేరు కామాక్షి. ఈయన ఎవరు అని గిరిధర్ని చూపిస్తాడు. మా మావయ్య. ఈవిడ అని కాంచనాన్ని చూపిస్తారు. మా అత్తయ్య. మరి వీళ్ళు అని పూజ అని వర్ష అని చూపిస్తాడు. మావయ్య కూతుళ్ళు పూజ, వర్ష. మరి మీ భార్య పేరు? శివకి ఏమీ అర్థం కానట్లుగా చూస్తూ, నాకు భార్య అంటే డాక్టర్, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని అంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయితే కాంచన, వర్ష ఒకరినొకరు చూసుకొని లోపలే ఆనందపడతారు. గిరిధర్, అదేంటి శివ, నీకు మేనాతో పెళ్లి జరిగింది కదా, మర్చిపోయావా అని అడుగుతాడు. శివ ఆలోచిస్తూ, నాకు గుర్తు లేదు మావయ్య అని అంటాడు. డాక్టర్, ఓకే శివ, మీరు రెస్ట్ తీసుకోండి, నేను తర్వాత వస్తాను అని అతన్ని పడుకోనివ్వండి, మీరు అతన్ని డిస్టర్బ్ చేయకండి అని చెబుతాడు. అందరూ శివ గది నుంచి బయటకు వస్తారు. గిరిధర్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏమైంది డాక్టర్, తను ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? డాక్టర్ గారు, గిరిధర్తో చూడండి, తలకి తగిలింది దెబ్బల వల్ల తన లైఫ్లో జరిగిన కొన్ని రోజులను అతను మర్చిపోయాడు. మరి మేమంతా గుర్తు ఉన్నాము, మీ అందరినీ గుర్తుపట్టాడు, కానీ అతనికి పెళ్లి జరిగింది అని, కానీ తన భార్యకి తనతో పాటు యాక్సిడెంట్ జరిగింది అని మర్చిపోయాడు. మరి ఎప్పుడు గుర్తుకు వస్తాయి చెప్పలేం, కొన్ని రోజులు లేదా నెలలు లేదా సంవత్సరాలకు లేదా శాశ్వతంగా గుర్తు రాకపోవచ్చు. తనకు మెమరీ తిరిగి రావడానికి మెడిసిన్స్ వల్ల కుదురుతుందేమో చూద్దాం అని తనని మీరు ఎక్కువ ప్రెషర్ చేస్తే తనకి హెడేక్లో మెమరీ లాస్ అవ్వచ్చు, కేర్ఫుల్గా ఉండండి అని చెప్తాడు. గిరిధర్ శివ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వర్ష గిరిధర్ దగ్గరికి వచ్చి, డాడీ, ఆ డ్రైవర్ స్పృహలోకి వచ్చాడు, ఏం జరిగిందో కనుక్కుందాం అని అడుగుతుంది. గిరిధర్ డ్రైవర్ దగ్గరికి వెళ్తాడు. వాసుతో అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతాడు. సార్, మేనా మేడం మొబైల్ చూసుకుంటూ ఉంటే బ్రహ్మరంభ అమ్మగారు చెయ్యి తగిలి అది కింద పడిపోయింది. దానికి మేనమ్మ గారికి కోపం వచ్చి బ్రహ్మరంభ అమ్మగారితో అమర్యాదగా మాట్లాడుతూ ఉంటే శివబాబు మేనమ్మని తిట్టారు. ఆవిడ కోపంతో బ్రహ్మరమ్మ గారిని కిందకు తోసేశారు. శివబాబు గారు షాక్లో ఉండగానే ఆయన కూడా తోసేసింది. భయంతో నేను కారు ఆపి మీతో చెప్తాను అంటే నన్ను కూడా బయటకు తోసేసింది. ఆ తర్వాత కారు బ్యాలెన్స్ తప్పి లోయలో పడిందయ్యా అని ఏడుస్తూ చెప్తాడు. గిరిధర్, పూజ అతని మాటలకి షాక్ అవుతారు. పూజ అక్క అలా ఎందుకు చేస్తుంది, నానమ్మ అన్న బావన్న అక్కకు చాలా ఇష్టం అని అంటుంది. వర్ష, పూజ, నువ్వు మరీ మీనాని ఎక్కువ నమ్మవు, చూసింది నమ్మేలా చేసింది. ఇతను అబద్ధం ఎందుకు చెప్తాడు, ఇతనికి ఏదైనా మీనా మీద కోపం ఉందా అని అంటుంది. గిరిధర్ వాసు వైపు చూసి, నువ్వు నిజమే చెప్తున్నావా లేక అబద్ధం చెప్తున్నావా అని గట్టిగా తన మీద అరుస్తాడు. అయ్యగారు, మా అమ్మ మీద ఒట్టు, నేనంతా నిజమే చెప్తున్నాను అని అతను ఏడుస్తూ చెప్తాడు. కాంచన గిరిధర్ను పక్కకు తీసుకొని వెళ్ళి, చూడండి, మన అదృష్టం బాగుంది, శివకేం
గుర్తులేదు. మీరు పదే పదే మీనా గురించి అడిగి అతన్ని బాధ పెట్టకండి. మనకి మన శివ ముఖ్యం. అత్తయ్య చూస్తే అలా కోమలో ఉన్నారు. శివకి ఏం ఇలా జరిగిందో అని ఏడుపు నటిస్తుంది. అయినా అత్తయ్య గారు కూడా చెప్పారు కదండి, మీనా నీకెందుకు తోసేసిందని చెప్పి బాధపడుతుంది. గిరిధర్ అలాగే అంటాడు బాధగా. పూజ వర్ష వైపు అనుమానంగా చూస్తుంది. కాంచన పూజతో నువ్వు కూడా మీ బావ దగ్గర ఆ మీనా జపం చేయకు. తను ఎలాగో మనకి దూరం అయ్యింది. మీ బావనైనా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఏడుస్తుంది. పూజ బాధగా సరే అమ్మా అని అక్కడి నుండి పక్కకు వచ్చేస్తుంది. కాంచన వర్ష ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. 4 సంవత్సరాలు తర్వాత బెంగళూరులో బటర్ఫ్లై అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో నిద్రపోతున్న 4 సంవత్సరాల పాపని నిద్ర లేపుతూ ఖుషి లేగు, టైం అయిందిలే అని నిద్ర లేపుతుంది తల్లి. ఖుషి మేనమ్మ కాసేపు పడుకుంటాను అని మళ్ళీ పడుకుంటుంది. ఖుషి ఇంతసేపు పడుకోకూడదు, నీకు ఈ మధ్య చాలా బద్ధకం పెరిగిపోతుంది అని బలవంతంగా నిద్ర లేపి కూర్చోబెడుతుంది మీనా. ఏంటి మీనమ్మ, నీకు మరీ చాదాస్తం పెరిగిపోతుంది. ఇంత చిన్న పిల్లని ఉదయాన్నే ఎవరైనా లేపుతారా అసలు అని కోపడుతుంది. అవునా, నేను లేపుతానులే కానీ వెళ్ళి బ్రష్ చేసిరా, టిఫిన్ చేద్దువు అని బలవంతంగా 2 చేతులు పట్టుకొని పైకి లేపి వాష్రూమ్లోకి పంపిస్తుంది. బద్ధకంగా వాష్రూమ్లోకి వెళ్ళిన ఖుషి బ్రష్ చేసి వచ్చి టిఫిన్కి ఏం చేసావు? ఇడ్లీ. అబ్బా ఎప్పుడు ఇడ్లీయేనా? ఇవేళైనా ఉప్మా, పెసరట్టు, పూరి, బజ్జీ, పునుగు, మ్యాగీ అలాంటివి చాలా ఉన్నాయిగా, అవి చేయొచ్చు కదా. చూడు ఎప్పుడు ఇడ్లీయే పెడతావు, తినలేక చేస్తున్నాను, నాకు ఇవేమీ వద్దు అని మూతి ముడిచి వెళ్ళి బెడ్ ఎక్కి కూర్చుంటుంది. మీనా కుషన్ చూసి నవ్వుతూ తన దగ్గరికి వచ్చి, సారీరా చిట్టి తల్లి, నువ్వు నా బంగారం తల్లివి కదా, నా మాటలు వింటావు కదా, టైం లేదురా, ఈ వేళకి అడ్జస్ట్ అవ్వు, రేపటి నుంచి నువ్వు ఏది అడిగితే అది చేసి పెడతాను. హాస్పిటల్కి వెళ్ళాలి తల్లి, టైం అవుతుంది, ఫాస్ట్గా తిను అని గడ్డం మీద చెయ్యి పెట్టి బ్రతిమలాడుతుంది. ఓకే మమ్మీ, నువ్వు చెప్పినట్లు తింటాను, కానీ రేపటి నుంచి నాకు ఇష్టం వచ్చినట్లు చేసి పెట్టాలి అని వేలి చూపించి చెప్పి తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. మీనాక్షి ఖుషీని చూసి నవ్వుకుంటూ, మీ నాన్న ఉంటే నిన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అని మనసులో అనుకుంటుంది. మీనమ్మ ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు? రా తిందువు కానీ టైం అవుతుంది అన్నావుగా, రా అని పిలుస్తుంది ఖుషి. మీనా ఖుషి మాటలకు నవ్వుతూ తను తినడానికి కూర్చుంటుంది. ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాక మీనా ఖుషిని ప్లే స్కూల్లో వదిలి తను హాస్పిటల్కి వెళ్తుంది. రాజు క్యాబిన్ దగ్గర వచ్చి, సార్ మీటింగ్కి టైం అయ్యింది అని అంటాడు. తల పైకెత్తకుండా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే అందరూ వచ్చారా అని అడుగుతాడు. మన ప్రాజెక్ట్ మేనేజర్స్, క్లయింట్స్ అందరూ అక్కడే ఉన్నారు సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నారు. తన చైర్లో నుంచి లేచి పద అంటాడు రాజుతో. రాజు అతని ల్యాప్టాప్ ఫైల్స్ తీసుకొని అతని వెనకాలే వెళ్తాడు. అతని మీటింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి అందరూ అతను చూసి విష్ చేస్తారు. అతను మృదు గంభీరంగా వాళ్లకు విష్ చేస్తాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతను చూసి షాక్ అయి, హాయ్ మావయ్య, మీరు ఎంతసేపు అయ్యింది వచ్చి అని ప్రేమగా గిరిధర్ని పలకరిస్తాడు. ఇప్పుడే శివ, ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీటింగ్ అని తెలిసిందే, దాన్ని నువ్వే హ్యాండిల్ చేస్తూ వల్ల డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను అని అంటాడు. శివ నవ్వుతూ సరే మావయ్య కూర్చోండి అని మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. శివ తన ప్రాజెక్ట్ డెమోని ప్రొజెక్టర్లో ప్లే చేసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరెవరు ఎలాంటి వర్క్స్ చేయాలో చెప్తాడు. 2 అవర్స్ పాటు జరిగిన మీటింగ్ కంప్లీట్ అయ్యాక అందరిని చూసి ఎనీ డౌట్స్ అని అడుగుతాడు. నో సార్ అని ప్రాజెక్ట్ మేనేజర్స్ అందరూ వెళ్ళిపోతారు. క్లయింట్స్ డెమో చాలా బాగా చెప్పారు, ప్రాజెక్ట్కు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను అని చెప్పి అతనికి విష్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. గిరిధర్ కూడా శివాని విష్ చేసి డెమో చాలా బాగుంది శివ అని అంటాడు. ఈ ప్రాజెక్ట్ వెరీ ఇంపార్టెంట్ మావయ్య, దీనిలో ఎటువంటి తప్పులు జరగకుండా చూడాలి అని చెప్పి గిరిధర్తో కలిసి తన క్యాబిన్కి వెళ్తాడు. ఎలా జరిగింది మావయ్య వెళ్ళిన పని అని అడుగుతాడు. బాగానే జరిగిందనన్న, అందరూ ఇక్కడే ఉంటే మీరు ఒక్కరే ఎందుకు మావయ్య అక్కడ, మీరు ఇక్కడే బిజినెస్ చూసుకోవచ్చు కదా మావయ్య అని అంటాడు శివ. గిరిధర్, లేదు శివ, నువ్వు ఇక్కడ అంతా చూసుకుంటున్నావు అనే ధైర్యంతోనే నేను ముంబైలో బిజినెస్ చూసుకుంటున్నాను. శివ, అక్కడ నేను ఉండటం చాలా అవసరం నాన్న. మీ ఇష్టం మావయ్య. అమ్మమ్మని చూసారా? లేదు శివ, నేను డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను, ఇంటికి కూడా వెళ్ళలేదు, వెళ్తూ అమ్మమ్మని చూసే వెళ్తాను. అలాగే మావయ్య, కాసేపు కూర్చోండి, చిన్న వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకొని అమ్మమ్మ దగ్గరికి వస్తాను అని అంటాడు. గిరిధర్ అలాగే అని అక్కడే కూర్చొని పక్కన ఉన్న మ్యాచ్ చదువుతూ ఉంటాడు. శివ వర్క్ కంప్లీట్ చేసుకొని చూసి మావయ్య వెళ్దామా అని అంటాడు. ఇద్దరం కేఎస్ హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇద్దరు బ్రహ్మరమ్మని ఉంచిన రూమ్లోకి వెళ్ళి ఆమెను ఒకసారి చూస్తారు. గిరిధర్ తలని చూసి కళ్ళనీళ్ళ పెట్టుకుంటే, శివ బాధపడకండి మావయ్య, అమ్మమ్మ త్వరలోనే కోలుకుంటారు అని డాక్టర్లు చెప్తున్నారు మావయ్య అని అంటాడు.
గిరిధర్, నేను కూడా 4 సంవత్సరాల నుంచి అమ్మ ఎప్పుడు కళ్ళు తెరిచి మాట్లాడుతుందా అని ఎదురు చూస్తున్నాను శివ అని బాధగా అంటాడు. శివ గిరిధర్తో పదండి మావయ్య, డాక్టర్తో మాట్లాడదామని హాస్పిటల్ డీన్ దగ్గరకు వెళ్తారు. వీళ్ళు రావటం చూసిన అతను ఎదురుగా వెళ్ళి హాయ్ సార్, ఎంతసేపు అయ్యింది వచ్చి అని అడుగుతాడు. శివ, ఇందాకే వచ్చా, మా అమ్మమ్మ కండిషన్ ఎలా ఉంది, తన స్పృహలోకి ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. సారంగపాణి అక్కడ ఉన్న నర్స్తో డాక్టర్ అచ్యుతాన్ని పిలవండి అని చెప్తాడు. నర్స్ అలాగే సార్ అని వెళ్తోంది. రండి సార్, మీరు వచ్చి కూర్చోండి, డాక్టర్ అచ్యుత సార్ వస్తారు అని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకువెళ్తాడు. డాక్టర్ సారంగపాణి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ సౌండ్ చేస్తాడు. మే కమింగ్ సార్. సారంగపాణి ఎస్ కమింగ్. లోపలికి వెళ్ళిన అచ్యుతకి శివ వాళ్ళకి కనపడగానే వాళ్ళకి హాయ్ సార్ అని విష్ చేస్తాడు. డాక్టర్ రమ్మన్నారంట అని అడుగుతాడు. శివ సార్, వాళ్ళ అమ్మమ్మ గారి కండిషన్ ఏంటి అని అడుగుతాడు డాక్టర్. అచ్యుత సార్, వాళ్ళ అమ్మమ్మ గారికి సర్జరీ చేసే ఆవిడ కోలుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఆవిడ బాడీ తట్టుకోగలదా లేదా అని డౌట్ సార్. ఈ విషయం నేను మీకు చెబుదామని అనుకున్నాను అని అంటాడు. గిరిధర్, మరి ఆపరేషన్కి రెడీ చేయొచ్చు కదా, ఎన్ని రోజులకి మా అమ్మని అలా చూడాలి మేము అని బాధగా అంటాడు. డాక్టర్ అచ్యుత సార్, ఈ ఆపరేషన్ చేయడానికి నార్మల్ సర్జరీ పనికిరారు, న్యూరో సర్జన్ కావాలి, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండాలి. మేడం కండిషన్ అర్థం చేసుకొని ఈ సర్జరీ చేయాలి సార్. నాకు తెలిసినంత వరకు ఇలాంటి సర్జరీలు కేవలం మీనా నాయుడు గారు మాత్రమే చేయగలరు. నేను చాలా ఆర్టికల్లో చదివాను, ఆవిడైతే ఇలాంటి సర్జరీలకు పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాను. శివ, మరి ఆవిడని ఇక్కడికి పలిపించండి, ఎంత మనీ ఖర్చు అయినా పర్వాలేదు, మనీ కోసం ఆలోచించవద్దు అని అంటాడు. సార్, మేడం అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం సార్. నేను భ్రమరంభ మేడం గారి గురించి ఆల్రెడీ మీనాక్షి నాయుడు మేడంకి మెయిల్ చేశాను, ఆవిడ రిప్లై కోసం చూస్తున్నాను అని చెప్తాడు. శివ, ఓకే, నేను ఆవిడ గురించి ఎంక్వైరీ చేసి ఆవిడ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తాను, మీరు ట్రై చేయండి, మా అమ్మమ్మ జాగ్రత్త అని చెప్పి పైకి లేచి బ్లేజర్ సెర్చ్ చేసుకుని గిరిధర్తో కలిసి అక్కడి నుంచి బయటికి వస్తాడు. గిరిధర్ శివాని చూసి శివ ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. అలాగే మావయ్య అని నవ్వుతాడు. అలా ఇద్దరు ఇంటికి వస్తారు. హాల్లో కూర్చున్న కాంచన వీళ్ళ రావటం చూసి ఎదురు వీళ్ళే గిరిధర్ దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకుని ఎంతసేపు అయ్యిందండి వచ్చి, మీరిద్దరు కలిసి వస్తున్నారేంటి అని అడుగుతుంది. చాలాసేపు అయ్యింది వచ్చి, ముందు కాఫీ తీసుకురా అని చెప్తాడు. అలాగే అని కాంచన వంటగదిలోకి వెళ్తుంది. ఇద్దరికి కాఫీ తీసుకువచ్చి గిరిధర్కు శివకు ఇస్తుంది. కాంచన, శివాత ఏంటి ఈ మధ్య ఇంటికి రావటం లేదు, హోటల్లోనే ఎక్కువ ఉంటున్నావు, అసలు మరి నల్లపూసలా అయిపోయావు అని నవ్వుతూ అంటుంది. శివ, కొంచెం బిజీగా ఉన్నాను అత్తయ్య, ఎప్పుడు మీటింగ్స్ వర్క్స్ ఉంటున్నాయి, ఇంటి నుండి వెళ్ళడం లేట్ అవుతుంది, అందుకే ఎక్కువ హోటల్లోనే ఉంటున్నాను, అయినా అది కూడా మందే కదా అత్తయ్య అని నవ్వుతూ చెప్తాడు. గిరిధర్తో మీరేనా చెప్పండి శివకి, వర్షకి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, తనకి లైఫ్ అనేది కావాలి కదా, ఎప్పుడు బిజినెస్లో మీటింగ్ లేనా అని అంటుంది కాంచన. శివ కాఫీ కప్ అక్కడ పెట్టి సారీ అత్తయ్య, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, ఇంకా మీరు ఎప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడకండి అని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు. కాంచన వెళ్తున్న శివాని చూస్తూ గిరిధర్తో ఏంటండి మీరేం మాట్లాడరు అని అడుగుతుంది. చూడు కాంచన, పెళ్ళి అనేది తన ఇష్టం, అది తన పర్సనల్, నేను దాన్ని ఇన్వాల్వ్ కాను అని తను అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతాడు. కాంచన ఒక నెట్టూరు పెట్టి శివ ఏమో నాకు పెళ్ళి వద్దు అని అంటున్నాడు, అదేమో నాకు బావతో పెళ్లి కావాలి అని అంటుంది. ఈయనేమో ఏమీ మాట్లాడటం లేదు, వీళ్ళ మధ్య నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది అని అనుకుంటుంది. మధ్యాహ్నం భోజనం టైంకి గిరిధర్తో కాంచన భోజనకి రమ్మని పిలుస్తుంది. గిరిధర్ శివాన్ని కూడా పిలుస్తారు. ఇద్దరు భోజనం చేసి మళ్ళీ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మేనా ఖుషీకి కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి చెప్పు మేనమ్మా అని అంటుంది. లంచ్ చేసావా ఖుషి తల్లి అని అడుగుతుంది. చేశాను మేనమ్మా, నువ్వు నేను తినాలి తల్లి, ఇప్పుడే పేషెంట్స్ క్లియర్ అయ్యారు, నువ్వు చేసావా లేదా అని కాల్ చేశాను అని అంటుంది. నువ్వు నా గురించి ఆలోచించుకోమేనమ్మా, నేను తినేశాను, నువ్వు టైంకి లంచ్ చేసాయి, లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్తుంది. మీనా అలాగే అని కాల్ కట్ చేస్తుంది. వాళ్ళ టీచర్ ఖుషి మాటలుగా నవ్వుతూ, ఖుషి, మీ మమ్మీ నీ పేరు పెట్టి పిలుస్తున్నావేంటి, నాకు మా మేనమ్మ అంటే చాలా ఇష్టం, నాకు ఫస్ట్ నుంచి అలాగే అలవాటయ్యింది. టీచర్స్ నవ్వుతూ పద డ్యాన్స్ క్లాస్కి వెళ్దావు కానీ అని ఆ పాపని డ్యాన్స్ క్లాస్కి తీసుకువెళ్తుంది. సాయంత్రం 5 గంటలకి హాస్పిటల్ వర్క్ ఫినిష్ చేసుకుని ఖుషిని పిక్ చేసుకోవడానికి మీనా ప్లే స్కూల్కి వస్తుంది. కార్ పక్కన పార్కు చేసి లోపలికి వెళ్ళి టీచర్తో మేడం ఖుషి ఏది అని అడుగుతుంది. ఖుషి డ్యాన్స్ క్లాస్లో ఉంది, కూర్చోండి అని వేరే టీచర్కి చెప్పి ఖుషిని పిలవమని చెప్తుంది. మీనా మేడంతో హౌ ఈజ్ యూటి ఖుషి మ్యామ్ అని అడుగుతుంది. మీ పాప వెరీ టాలెంటెడ్ మ్యామ్, ఏదైనా సరే ఒకసారి చెప్తే పట్టేస్తుంది, అది గేమ్స్ అయినా వర్క్ అయినా డాన్సింగ్ అయినా ఏదైనా సరే, షీ ఈజ్ మల్టిపుల్ టాలెంటెడ్ అని నవ్వుతుంది. కాకపోతే కొంచెం అల్లరి కూడా బాగా ఎక్కువ చేస్తుంది, అఫ్కోర్స్ పిల్లలంటే అల్లరి చేస్తారు కదా నవ్వుతుంది మేడం. తనకి ఖుషి గురించి తెలుసు కదా, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఖుషి రాగానే తను తీసుకొని ఫ్లాట్కి వెళ్తుంది.
ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి ఉండటం చూసి ఆంటీ వచ్చినట్లున్నారు ఖుషి అని అంటుంది మీనా. ఖుషి లోపలికి వెళ్ళి వంటగదిలో ఉన్న అన్నపూర్ణ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన నడుము 2 చేతులతో గట్టిగా పట్టుకుని హాయ్ పూరి ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతుంది. ఇందాకే ఖుషి తల్లి అని ఖుషిని ఎత్తుకొని ముద్దులు పెడుతుంది. పూరి నాకు ఆకలిగా ఉంది చూడు నా బొజ్జులో ఉన్న యానిమల్స్ అన్నీ ఎలా అరుస్తున్నాయో అని బొజ్జు మీద చెయ్యి పెట్టుకొని మరీ చూపించి అడుగుతుంది. అమ్మో మా ఖుషి తల్లి బొజ్జులో చిన్న చిన్న యానిమల్స్ రన్నింగ్ రేస్ చేస్తున్నాయా? సరే అయితే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకునిరా, నీకు ఇష్టమైన మ్యాగీ చేసి పెడతాను ఓకేనా అని అంటుంది. ఓకే పూరి అని ఖుషి హ్యాపీగా బెడ్రూమ్లోకి పరిగెడుతుంది. మీనా అన్నపూర్ణను చూసి ఎలా ఉన్నారంటే అక్కడంతా బాగున్నారు మీనా, నీ గురించి చాలా బాధపడుతున్నారు, ఒకసారి వాళ్ళని కలవటం కానీ లేకపోతే ఫోన్ చేయటం కానీ చెయ్యొచ్చు కదా అని అడుగుతుంది. లేదంటే నాకు ఎవరిని కలవాలని కానీ మాట్లాడాలని కానీ లేదు, నాకు ఎవరు వద్దు ఖుషి ఒకటి చాలు అని బాధగా చెప్తుంది. మరి ఎందుకు తల్లి వాళ్ళ గురించి అంత కష్టపడుతున్నావు, వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నావు నువ్వు, వాళ్ళ కోసం ఎంత చేస్తున్నావు కానీ నీ గురించి మాత్రం వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదా? వాళ్ళని చూసుకోవటం నా బాధ్యత, అది నేను ఎప్పటికీ మర్చిపోను. ఇంకా నేను సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయంటే అందుకే ఇప్పుడు నేను దేవి గురించి ఆలోచించను అని తన బాధగా చెప్పి తన గదికి వెళ్ళిపోతుంది. ఖుషి రెడీ అయి వచ్చి పూరి తొందరగా తీసుకురా, నా పొట్టలో బాగా గందరగోళంగా ఉంది అని అరుస్తుంది. వస్తున్నాను ఖుషి తల్లి అని పూర్ణ ప్లేట్లో మ్యాగీ పెట్టుకుని దాని మీద ఫోర్క్ గుచ్చి తీసుకుని ఖుషి ముందు పెడుతుంది. ఖుషి దాన్ని చూసి వావ్ చూడటానికి చాలా బాగుంది అని తింటూ చాలా టేస్టీగా ఉంది పూరి, నాకు రేపు మార్నింగ్ పూరి చేసి పెట్టవా పూరి అని అడుగుతుంది. రోజు మమ్మీ ఇడ్లీయే చేస్తుంది, అదేంటి అంటే టైం లేదు తల్లి అని అంటుంది. నువ్వు వచ్చావుగా నాకు నచ్చిన ఫుడ్ చెయ్యు సరేనా? అలాగే అని నవ్వి నువ్వు తింటూ ఉండు, నేను మమ్మీ కాఫీ ఇచ్చి వస్తాను అని అంటుంది పూర్ణ. అలాగే పూరి అని ఖుషి సౌండ్ చేసుకుంటూ తింటుంది. మ్యాగీ అంటే మా పిల్లలకి అలాగే సౌండ్ చేస్తారు మరి. పూర్ణ కాఫీ తీసుకుని మీనా రూమ్లోకి వెళ్ళేసరికి మీనా ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో బుక్ పట్టుకొని కూర్చొని ఉంటుంది. పూర్ణ అమ్మ మీనా అప్పుడే వచ్చావు, కాఫీ తాగే కాసేపు రెస్ట్ తీసుకోపోయావా, మళ్ళీ ఈ బుక్ని పట్టుకుంటున్నావేంటి అని అంటుంది. లేదంటే ఈవేళ నైట్ నాకు నా సర్జరీ ఉంది, కొంచెం ప్రిపేర్ అవ్వాలి. అది కాదు మీనా ఇప్పటిదాకా హాస్పిటల్లో ఉండే వచ్చావు, ఇప్పుడు మళ్ళీ సర్జరీ ఏంటి, నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా తల్లి, అది చాలా ఇంపార్టెంట్. చిన్నబాబు వయసు 10 సంవత్సరాలు, పాపం మా బాబుని చూసి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అంటే అందుకే నేను ఒప్పుకున్నాను. సరే జాగ్రత్తమ్మా అని పూర్ణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గిరిధర్ హాల్లోకి వచ్చి శివాకి కాల్ చేసి కిందకి రమ్మని చెప్తాడు. వస్తున్నా మావయ్య అని శివ ట్రాక్ టీషర్ట్ మీద కిందకు వస్తాడు. అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చిన వర్ష శివాని చూసి హాయ్ బావా ఎలా ఉన్నావు అని వెళ్ళి హక్ చేసుకోవాలని చూస్తే శివ తన 2 చేతులతో వర్ష నాపి బాగున్నాను అని వర్ష మొహం మీద చూడకుండా అక్కడి నుంచి గిరిధర్ పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. కాంచన కాఫీ తేవటంతో ఇద్దరు కాఫీ తాగుతారు. కాలేజ్ నుండి వచ్చిన పూజ శివాని చూసి హాయ్ బావా ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది. శివ నవ్వుతూ బాగున్నాను, ఇందాకే వచ్చాను అంటాడు. పూజ గిరిధర్ దగ్గరికి వెళ్ళి హాయ్ డాడీ ఎప్పుడు వచ్చావు అని అతన్ని హక్ చేసుకుంటుంది. మార్నింగ్ వచ్చాను తల్లి, ఎలా ఉన్నావు, నీ స్టడీస్ ఎలా జరుగుతూ ఉన్నాయి? చాలా బాగున్నాయి డాడీ, బాగా చదువుకుంటున్నాను అని నవ్వుతుంది. ఫాస్ట్గా ఎంబీబీఎస్ ఫినిష్ చేయి పూజ, మన హాస్పిటల్లోనే జాయిన్ అవుదువు అని అంటాడు శివ. లేదు బావా నేను న్యూరో సర్జన్ అవ్వాలి, దానికి సంబంధించిన స్పెషలైజేషన్ చేయాలి, నాకు ది బెస్ట్ డాక్టర్ అయిన మీనాక్షి నాయుడు దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలనుంది, ఆ తర్వాత మన హాస్పిటల్లో వర్క్ చేస్తాను అని చెప్తుంది పూజ. గిరిధర్ శివ పూజ నోటి నుంచి మీనాక్షి నాయుడు పేరు రావడంతో వారి ఇద్దరు పూజను అలాగే చూస్తారు. పూజ శివ గిరిధర్ తన వైపు అలానే చూడటంతో ఏంటి అలా చూస్తున్నారు, నేను డాక్టర్ అవుతానని మీకు అనిపించటం లేదా, నన్ను మీరు నమ్మటం లేదా అని అడుగుతుంది. వర్ష నవ్వుతూ నువ్వు డాక్టర్ అంటే నాకే నమ్మకం కలగటం లేదు, ఇంకా వాళ్ళకు ఎలా నమ్మకం ఉంటుంది నీ మీద అని నవ్వుతుంది. పూజ శివ వైపు చూస్తే శివ నీకు మీనాక్షి నాయుడు గురించి తెలుసా, ఎలా తెలుసు? పూజ ఆవిడ్ని కాంటాక్ట్ అవ్వటం ఎలా అని అడుగుతాడు. పూజ నాకు ఆవిడ ఎవరో తెలియదు బావా, నేను కనీసం ఆవిడని ఒక్కసారి కూడా చూడలేదు, కానీ ఆవిడ గురించి వచ్చిన ఆర్టికల్స్ ఆవిడ చేసిన ఆపరేషన్స్ గురించి తెలిసాక నేను ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను, ఆవిడ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలని నా డ్రీమ్ బావా అని అంటుంది. ఆయన ఆవిడ గురించి మీకు ఎలా తెలుసు? గిరిధర్ అమ్మకు సర్జరీ చేయాలి అంటే అది కేవలం ఆమె వల్ల మాత్రమే అవుతుంది అని అన్నారా, అందుకే ఆవిడని కాంటాక్ట్ చేయాలని చూస్తున్నాం అని అంటాడు. నా ఫ్రెండ్కి ఒకసారి ఏదో డౌట్తో ఆవిడకి మెయిల్ పెట్టిందంట, ఆవిడ దానికి రిప్లై కూడా ఇచ్చారంట, నేను ఒకసారి మా ఫ్రెండ్ని కనుక్కొని నానమ్మ కండిషన్ గురించి మెయిల్ చేస్తాను బావా అని అంటుంది పూజ. అలాగే అని అంటాడు శివ.
గిరిధర్ శివతో, శివ నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి ముంబై వెళ్తున్నాను, నువ్వు అమ్మమ్మ గురించి చూసుకుంటూ ఉండు. అలాగే మావయ్య, నాకు రేపు మార్నింగ్ ఆఫీస్లో మీటింగ్ ఉంది, నేను అటు నుంచి అటు హోటల్కి వెళ్తాను అని అంటాడు. వర్ష అదేంటి బావా ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతావా, ఇక్కడే ఉండొచ్చు కానీ గారంగా అడుగుతుంది. శివ లేదు వర్ష, అక్కడ కొంచెం వర్క్ ఉంది అని అంటాడు. భోజనం టైం అవ్వడంతో కాంచన అందరికీ భోజనం వడ్డిస్తుంది. అందరూ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. కాంచన వంటగదిలో అన్నీ సర్దుతూ ఉంటే వర్ష కాంచన దగ్గరికి వెళ్ళి అని పిలుస్తుంది. ఏం కావాలి అని అడుగుతుంది. బావ కావాలమ్మా అని దీర్ఘం తీస్తూ అంటుంది. కాంచన వర్షాన్ని చూసి తర్వాత చుట్టూ చూసి చిన్నగా, నీకేమైనా పిచ్చా, ఎవరైనా వింటే ఏమనుకుంటారు, ఆయన నీకు బావ పిచ్చి పట్టిందా ఏంటి అని తిడుతుంది. మరి బావనిచ్చి పెళ్లి చేయమంటే చేయటం లేదు, బావ ఏమో ఇంట్లో కంటే ఎక్కువ హోటల్లోనే ఉంటున్నాడు, కనీసం నా వైపు కూడా చూడటం లేదు అని అంటుంది. నాకు మాత్రం ఏం పెళ్లి చేయాలని లేదా ఏంటి, కాకపోతే శివ ఏమో పెళ్ళి అంటే ఒప్పుకోవటం లేదు, మీ నాన్నని ఒప్పిద్దాం అనుకుంటేమో అది వాడి లైఫ్ వాడి ఇష్టం అంటున్నాడు, నేను మాత్రం ఏం చేయను అని చెబుతుంది. వర్ష ఆ రోజు నన్ను వద్దు అని మీనాని ఇచ్చి బావకి పెళ్లి చేశాడు. నాన్న అది చచ్చింది కదా అనుకుంటే నాన్న ఎందుకు బావతో నా పెళ్లి చేయటం లేదు, అసలు నాన్నకి నాకు బావకి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అని అరుస్తూ బాధగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. మీనా ఖుషి భోజనం చేశాక ఖుషితో, అమ్మ ఖుషి తల్లి, నాకు సర్జరీ ఉంది వేళ, నువ్వు గొడవ చేయకుండా పూర్ణ ఆంటీ దగ్గర పడుకోవాలి, ఓకేనా. అలాగే మీనమ్మ, నువ్వేం చెప్తే అలాగే చేస్తాను, నువ్వు నా గురించి కంగారు పడకు అని అంటుంది. మీనా ఖుషిని చూసి నవ్వుతూ, నేను లేను కదా అని నువ్వు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చోవద్దు సరేనా. అలాగే మీనమ్మ అని నవ్వుతూ అంటుంది ఖుషి. కొంచెంసేపటి తర్వాత మీనా హాస్పిటల్కి వెళ్తుంది. అప్పటికే తన హాస్పిటల్ హరిత ఆపరేషన్కి కావాల్సిందంతా రెడీ చేసి ఉంచుతుంది. కో డాక్టర్స్ మీనా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. మీనాని చూసి వచ్చావా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం, హరిత అంతా రెడీ చేసింది, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని చెప్తాడు. అలాగే అని రూమ్లో మీనా వెళ్తే హరిత కూడా తన వెనకాలే వెళ్ళి ఆమెకు హెల్ప్ చేస్తుంది. తర్వాత మీనా హరితతో డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు. అక్కడ ఇంకో డాక్టర్ పేషెంట్కి ఎనాస్థియా ఇచ్చాక మీనా ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆపరేషన్ 4 hours జరుగుతుంది. ఆపరేషన్ ముగించుకొని మీనా బ్యాక్ డోర్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. వేరే డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ పేరెంట్తో ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, కానీ స్పృహ రావడానికే టైం పడుతుంది, కంగారు పడకండి అని అంటాడు. పేషెంట్స్ పేరెంట్స్ ఆనందంతో ఆయనకు ధన్యవాదాలు చెప్తారు. మీనా డ్రెస్ చేంజ్ చేసుకుని హరితతో చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతుంది. మీనా ఇంటికి వెళ్ళి డోర్ బెల్ మోగిస్తుంది. పూర్ణ వచ్చి డోర్ తీసి మీనాను చూసి కాఫీ తీసుకురానా అని అడుగుతుంది. వద్దంటే చాలా టైర్డ్గా ఉంది, వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుంటాను, ఖుషి ఎక్కడ ఉందంటే నా దగ్గర పడుకుందమ్మా. మీనా నవ్వుతూ సరే ఆంటీ అని తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుండిపోతుంది. ఉదయాన్నే పూర్ణ టిఫిన్ రెడీ చేసి ఖుషిని లేపుతుంది. గుడ్ మార్నింగ్ పూరి అమ్మ. పూరి అమ్మ వచ్చిందా? వచ్చింది ఖుషి తల్లి, రాత్రి బాగా అలసిపోవడం వల్ల పడుకుంది, ఇంకా లేవలేదు, నువ్వు లేగు, ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి కదా, నీకు ఇష్టమైన పూరి చేశాను ఈవేళ టిఫిన్కి అని అంటుంది. వావ్ పూరి, యువర్ సో స్వీట్, నేను వెళ్తాను, నువ్వు నా డ్రెస్ రెడీ చేసి పెట్టు అని అంటుంది. అలాగే అని పూర్ణి ఖుషీకి కావాల్సినవి రెడీ చేసి తనకి టిఫిన్ పెట్టాక స్కూల్కి తీసుకువెళ్ళి డ్రాప్ చేసి వస్తుంది. మీనాకి మెలకు వచ్చి నిద్రలేసి టైం చూస్తుంది. టైం 11 అవుతుంది. అమ్మో టైం 11 అవుతుంది. ఖుషి అని తన గదిలో నుంచి బయటకు వచ్చి వంటగదిలో ఉన్న పూర్ణ అని, ఆంటీ ఖుషి ఏది అని అడుగుతుంది. ఖుషి తల్లి స్కూల్కి వెళ్ళింది మీనా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దువు, టైం చాలా అయ్యింది అని అంటుంది. మీనా నవ్వుతూ అలాగే ఆంటీ అని తన గదిలోకి వెళ్ళి డ్రెస్ తీసుకుని పోతుంటే బెడ్ మీద ఉన్న ఫోన్ మోగటంతో నెంబర్ చూసి లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. హలో మీనా. అవును మీరెవరు? నేను మీ శ్రేయోభిలాషిని. అంటే నీకు బాగా కావాల్సిన వాడిని. అవునా, ఎందుకు కాల్ చేశారు? నీతో కొన్ని విషయాలు చెబుదామని. దేని గురించి, ఎవరు మీరు అని మళ్ళీ అడుగుతుంది. చెప్పానుగా నీకు బాగా కావాల్సిన వాడిని అని, అయినా మళ్ళీ ఎందుకు అడిగినా కోపం తెప్పిస్తున్నావు? నీకు పేరు లేదా? ఉంది, కానీ నా పేరుతో కంటే నేను చెప్పే మ్యాటర్ నీకు ఇంపార్టెంట్ అనుకుంటా అని నవ్వుతాడు. ఏంటి ఆ మ్యాటర్ అని విసుక్కుంటుంది. నువ్వు మీ అమ్మకి లాగా ఏది పూర్తిగా వినవా అని విసుక్కుంటూ అంటాడు. మా అమ్మ తను మీకు తెలుసా? తెలుసు, తన గురించి నాకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. తను ఎలాంటిదో, ఎలాంటి పనులు చేశాదో అని నాకు తెలుసు. అవన్నీ నీకు చెప్పాలంటే నాకు నువ్వు ఒక పని చేసి పెట్టాలి. ఏంటది? మీ అమ్మ చేసిన రీసెర్చ్ గురించి తెలుసుకొని దాని ఫామ్లో నాకు కావాలి. మీ అమ్మ ఒక మత్తు తయారు చేసింది, అది నాకు కావాలి, అది నువ్వే తెచ్చి ఇవ్వాలి. వాట్? అసలు అవి ఏమిటో ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు, నేను మీకు ఎలా తెచ్చిస్తానో
నువ్వు ది గ్రేట్ కాత్యాయని కూతురువి. నీకు తనకి ఉన్న తెలివితేటలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. అచ్చా మీ అమ్మలాగా నీకు ఇంకొక విషయం చెప్పనా? ఏంటది? నీకు ఉంది ఒకే ఒక కూతురు కదా? అవును. దానికి హెల్త్ ప్రాబ్లం ఉంది కదా. దానికి కారణం నాకు తెలుసు, అండ్ సొల్యూషన్ కూడా నాకు తెలుసు. నువ్వు ఎంత టైం ట్రై చేసినా దానికి సొల్యూషన్ కనిపెట్టలేవు. ఎందుకంటే తన హెల్త్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఈ ప్రపంచంలో చనిపోయిన మీ అమ్మకి, ఆ తర్వాత నాకే తెలుసు. చనిపోయిన మనిషి తిరిగి రాదు. నేను చెప్పాలి అంటే నువ్వు నేను చెప్పిందే తీసుకురావాలి. లేకపోతే నీ కూతురి ప్రాణం చేతులారా నువ్వే తీసుకున్న దానివి అవుతావు. ఆలోచించు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. మీ డిసిషన్ పైన నీ కూతురి ప్రాణం ఆధారపడి ఉంది. టేక్ యువర్ టైం. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.